జనాలు ఎలాగంటారా హీరో పోయిందని, ఇంత టాక్సిక్ లో కొడుకుల్లా ఉన్నారా ఇట్లా అంటే అప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉండేవాడు, కొంచెం లావుగా ఉండేవాడు కదా. పని కూడా మాట్లాడుతుందని మనకు ఆ మూవీ తర్వాత అప్పుడు వచ్చిందమ్మా సెకండ్ హాఫ్ ఎన్ని 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 దారుణమమ్మా అంటాడు. వెళ్ళిపోతారు ఆ సినిమా అసలు. ఒక చిన్న చిన్న లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాడీ నేను కంట్రోల్ లో తెచ్చుకోవాలి. ఇంత లావుగా ఉంటే మనం సింబాలిజం అనమాట. నేను తగ్గాను, తగ్గొచ్చాను మళ్ళీ. అది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయిందిరా. క్రేజీ డైలాగ్స్ ఉంటాయి అసలు. సో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు న్యూ వీడియో. కొంచెం కొత్తగా చేయబోతున్నాం ఈసారి. సో మేము ప్లాన్ చేసాం అనమాట. ఎన్టీఆర్ కి సంబంధించిన అన్ని మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ రోజు. ఒక సరదాగా ఒక చిన్న టాక్ లాంటిది, ఎంతవరకు వెళ్తుందో తెలియదు, బట్ మనం అన్ని కవర్ చేద్దాం. ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం ఎన్టీఆర్ ని, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వరకు ఎన్టీఆర్ జర్నీ. అంటే బేసికల్లీ ఏంటంటే ఎన్టీఆర్ మూవీస్ మీద ట్రిప్ అవుతుంది అనమాట. బాలీవుడ్ వరకు వెళ్ళాడంటే మన జర్నీ ఏంటి, నేను పుట్టక ముందు నుంచి, అంటే నేను పుట్టిన తర్వాతే నాకు ఓహో తెలియక ముందు నుంచి ఎన్టీఆర్ అనే వ్యక్తికి నాకు ఓహో తెలిసేసరికి ఎన్టీఆర్ పెద్ద స్టార్ టీఎఫ్ఐ కి. అప్పటి నుంచి ఎన్ని లోస్ చూసాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కెరీర్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు మళ్ళా నాకు తెలిసినంత వరకు ఇన్న హీరోస్ లలో మోస్ట్ నెగిటివిటీ చూసిన ఇంత స్టార్ట్అప్ ఉంది హీరోలో ఎన్టీఆర్. అంటే ఎన్టీఆర్ కెరీర్ ఎలా ఉంటదంటే ఒక వి అన్నమాట. హైయెస్ట్ పాయింట్ కెరీర్ లో, లోయెస్ట్ పాయింట్ కెరీర్ చూస్తాడు ఆల్రెడీ, మళ్ళా హైయెస్ట్ పాయింట్ లో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా సో అదనమాట. సో వన్ బై వన్ వద్దాం, స్టార్టింగ్ సినిమాస్ నుంచి వద్దాం అనమాట. సో ఫస్ట్ సినిమా గురించి అయితే వెళ్ళిపోదాం అనమాట. అంటే ముందుగా లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం మేము, ఏదో మాట్లాడాలని. ఫస్ట్ నిన్ను చూడాలని, ఎవరైనా చూసారా మీరు నిన్ను చూడాలని మూవీ? యాక్చువల్లీ నిన్ను చూడాలి కన్నా ముందు ఎన్టీఆర్ ఒక సినిమా చేశారు. ఏంటది? బాలరామాయణ. తెలీదయ్యా, తెలీదు. అందులో ఒక అంటే లైక్ ఒక క్యారెక్టర్ చేశాడు చిన్నప్పుడు. బాలరామాయణలో రాముడు. ఏ నిజంగా చిన్న క్యారెక్టర్ అంటే వచ్చేసి నువ్వు చిన్నప్పుడు అన్న చిన్న క్యారెక్టర్ కదా, చిన్నప్పుడు మనకు తెలియదు అసలు, మనం పుట్టలేదు ఇంకా. అప్పట్లో రామాయణం చేశారు ఎన్టీఆర్. అది నేను చూసాను, చాలా బాగుంటది. నిన్ను చూడాలనే విషయానికి వస్తే మాత్రం అంటే ఈ మూవీ నాకు ఎలా గుర్తుంది అంటే లైక్ మా ఇంట్లో అంటే ఫస్ట్ టీవీలో వచ్చే టైంకి 2001 అంటే నేను మూవీ చూసింది 2006 అంటే బికాజ్ నేను బోర్న్ 2000 సో లైక్ ఆ టైంలో ఎలా అంటే లేదు ఆల్రెడీ అప్పటికి చాలా మూవీస్ చూసిన, ఫస్ట్ మూవీ కాబట్టి ఎలా అంటే సీనియర్ ఎన్టీఆర్ మనవడు. సో సేమ్ ఎన్టీఆర్ లానే ఉన్నాడు, సేమ్ ఎన్టీఆర్. మా నాన్న కొంచెం సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం, సేమ్ ఎన్టీఆర్ లానే ఉన్నాడు. ఆయన వైబ్ ఈయనకి తప్ప ఇంకెవరికి రాలేదు అనే స్టేజ్ లో నిన్ను చూడాలనే మూవీ అంటే అలా చూసుకొని అందరం పిల్లలందరం కూర్చొని టీవీ ముందు కూర్చొని అలా గుర్తుంది. సో దట్స్ వాట్ లైక్ ఒక స్టార్ట్ అనేది అలాంటి లవ్ స్టోరీ తీయడం చాలా బెస్ట్ గా అనిపించింది. ఓకే ఇట్స్ ఫైన్ మూవీ అని నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఒక ఎన్టీఆర్ మూవీ అనేది యాక్చువల్ గా వాళ్ళ తాతయ్యలానే రాముడు వేసి అనేసి స్టార్టింగ్ లో ఉంది, బట్ మనకందరికి తెలియదు. బట్ ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. నిన్ను చూడాలనేది మూవీ చాలా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అందులో లైక్ ఎన్టీఆర్ కున్న గ్లో ఫేస్ లో సీనియర్ ఎన్టీఆర్ గ్లో లానే ఉంటది సేమ్. ఓకే, సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది స్టూడెంట్ నెంబర్ 1. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎన్టీఆర్ కి. ఎన్టీఆర్ అంటే నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ అంటే స్టూడెంట్ నెంబర్ 1 రా. అంటే మీకు చెప్తున్నాను గైస్, అరే నువ్వు ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నీదేంటిరా అంటే ఇడు స్టూడెంట్ నెంబర్ 1 అన్నాడు. నేను ఇప్పటికే అదే అనుకున్నా. ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా సాయి అడిగాడు, స్టూడెంట్ నెంబర్ 1 రా అన్నాను. తర్వాత నేను చెప్పా స్టూడెంట్ నెంబర్ 1 కాదురా, దానికన్నా ముందు ఒక మూవీ చేశాడు నిన్ను చూడాలని అనే మూవీ. మన ఎవరికి తెలియదు, అది చూసిన ఉన్నారు. అంటే లైక్ నాకు చూడాలని ఉన్న మూవీ ఇటు చూసాడు, వీడు చూసాడు అనమాట. అంటే లైక్ మాకైనా అంటే లైక్ నాకైనా ఎవరికైనా లైక్ ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 మాత్రమే ఫస్ట్ సినిమా అంటుంటది మీకు. ఎందుకంటే ఆ హిట్ వేరే, ఆ టాక్ వేరే, ఆ లెవెల్ ఆఫ్ స్టోరీ. మీకు ఒకటి చెప్తా చూడండి, క్రేజీ ఫ్యాక్ట్. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ 1 మూవీ డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళికి లైక్ ఈ ఛాన్స్ వచ్చిన తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ నుంచి ఛాన్స్ వచ్చింది. ఓకే, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ, రాజమౌళి డైరెక్షన్. రాజమౌళి చేతిలో ఎన్టీఆర్ పడినప్పుడు అంట, ఎన్టీఆర్ ఆబ్వియస్ గా కొంచెం లావుగా ఉంటాడు కదా, లావుగా అప్పట్లో బాగా లావుగా ఉండేవాడు. సో లావుగా ఉన్నప్పుడంట చూసి ఆడి అమ్మ ఏంటి ఇలా ఇలాంటి వచ్చాడండి, ఫస్ట్ మూవీ ఇలా ఎంతో లైక్ ఎన్నో డ్రీమ్స్ తో చేద్దాం అనుకున్నాను, ఈ మూవీ బ్లాక్ బాస్టర్ చేద్దాం అనుకున్నాను, ఇలాంటి టైంలో ఇలాంటి హీరో తగిలేడు నాకు, ఈయన పెట్టుకొని నేనేం చేస్తాను అనే ఫీల్ లో ఉండేవాడంట. బట్ వన్స్ మూవీ స్టార్ట్ అయినాక ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి లైక్
అప్పటికి 19 ఏళ్ళు ఎన్టీఆర్ లిటరల్లీ 19 ఏళ్ళకి అలాంటి సినిమా తీసాడు. ఆ టైంలో యాక్టింగ్ చూసి మెస్మరైజ్ అయిపోయారంట. అప్పటి నుంచే వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే, ఎన్టీఆర్ రాజమౌళి అంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఆల్మోస్ట్ రాజమౌళి జర్నీ ఎన్టీఆర్ జర్నీ ప్యారలల్ గానే వెళ్ళాయి ఇప్పటి వరకు. ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ స్టార్డమే చూసారు. అంటే ఆ సెకండ్ మూవీకి అంత పెద్ద యాక్టింగ్ చేయడం అనే స్కిల్స్ ని రాజమౌళి సాగ్ ఎలా చేశాడంటే అది ఎన్టీఆర్. ఇంకా కానీ నాకు ఇప్పటికీ గుర్తు, నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడు లైక్ నేను 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నప్పుడు మా 10th క్లాస్ లైక్ మా స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు we miss all the అది ఇప్పటికి అది సాంగ్ ఏ స్కూల్లో మా 10th క్లాస్ బ్యాచ్ కూడా మా ఎండింగ్ సాంగ్ కూడా అదే సాంగ్. అది ఇప్పటికి రన్ అవుతూనే ఉంటది. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 ఏంటంటే మనకి సాంగ్స్ చాలా బాగుంటాయి. సాంగ్స్ నాకు ఇప్పుడు వి మిస్ ఆల్ ద ఉంది కదా, అది కాకుండా ఇంకొక సాంగ్ కూడా ఉంటది. ఆ సాంగ్ నాకు గుర్తులేదు కానీ గజాలతో హీరోయిన్ పేరు గజాల అనమాట. సాంగ్ ఉంటది అనమాట, ఇవ్వాలి సంథింగ్. నాకు గుర్తులేదు. నేను చెప్తాను ఇంతవరకు దేవుడికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, నాకే అరే ఆ సాంగ్ తెలియదంటే అది మన మీద రాళ్ళు ఇస్తుంటారు. కాస్త నిన్ను నాకు ఏమనిపిస్తుంది అంటే మనకి ఎప్పటికి ఈ జనరేషన్ కి ఇంక మళ్ళీ అలాంటి సినిమాలు ఎప్పటికీ రావనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అలాంటి మూవీస్ వచ్చినా ఇప్పుడు మనం అనే పదాన్ని బాగా యూజ్ చేస్తాం మనం. అది ఒక్కటే కాదు, ఆ మూవీలో ఫాదర్స్ అండ్ ఎమోషన్ గానీ నాకు ఇప్పటికీ గుర్తు. ఆ క్లైమాక్స్ సీన్ ఉంటుంది చూడు, నాకు అప్పట్లో చిన్నప్పుడు అలా చూసేవాను అనమాట. ఎన్టీఆర్ అంతమంది వేసుకొచ్చి 4 కోట్లు వేసుకొస్తుంటే నాకు అది చూసిన తర్వాత లాయర్ అయిపోనిపించింది తెలుసు. అప్పట్లో లాస్ట్ వాదిస్తారు చూడు, అది కూడా బాగుంటది. నాకు మెయిన్ ఇంకొకటి స్టూడెంట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ వచ్చే సీన్ ఏం గుర్తొస్తుందో తెలుసా? రన్నింగ్ లో బస్ ఎక్కిన తర్వాత రన్నింగ్ లో బస్ ఎక్కి ప్రాణాలు పోతాయి అంటే ఎగ్జామ్ పోతే చావు కన్నా ఏదో ఏదో డైలాగ్ ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. నాకు అది సినిమా చూసిన అమ్మా ఏంటి బికాస్ ఫస్ట్ టైం మనం మూవీ చూసేటప్పటికి ఆ పాస్ట్ అంతా మనకు తెలియదు. ఎందుకు ఇంత చచ్చిపోతున్నాడు, చదువు ఇంపార్టెంట్ ఫీలింగ్ లో ఉండిపోతాం. తర్వాత వాళ్ళ నాన్నగారి నుంచి దూరం అయ్యి ఆ ఎమోషన్ ఉంటుంది చూడు, అది నిజంగా అహో ఎంత బాధ. మీకు చెప్తున్నాం, ఎన్టీఆర్ ని జైల్లో బాగా చూస్తారు చూడు. చిన్నప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్ళి నేను నాన్న నేను జైలుకి వెళ్తాను నన్ను. ప్రతి మూవీని ఇంజెక్ట్ చేసుకోవాలంటే ఏరోప్లేన్ ఫైట్ చేయాలని చెప్పి మీ డాడీకి. నెక్స్ట్ వచ్చేసి ఇది గైస్ అంటే పేరు తగ్గట్టు పర్సనాలిటీ అన్నట్టు ఆ పేరు పెట్టడమే వాళ్ళ సుబ్బు. అరే సుబ్బు అసలు ఇప్పుడు సుబ్బు అంటే నాకు నిజంగా అంటే అప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉండేవాడు, కొంచెం లావుగా ఉండేవాడు కదా. కరెక్ట్ చెప్తున్నా, ఆ సుబ్బు స్టూడెంట్ నెంబర్ 1 సుబ్బు టైంలో ఎన్టీఆర్ చూడడానికి చాలా బాగుంటుంది. లిటరల్లీ నాకు ఏంటంటే అంటే నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, నాకు కొంతలో కొంత సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టే అనిపిస్తుంది అనమాట. అంటే ఆ లుక్స్ కానీ ఫిజిక్ ఉంటది, లావుగానే ఉంటాడు, స్టౌట్ గానే ఉంటాడు, కానీ కొంచెం బాగుంటది అన్నమాట. ఫేస్ లో గ్లో అంటే అప్పుడప్పుడే ఆ పాల బుగ్గలు మూతి మీద మొలిసి మొలల మేసం అనమాట. నువ్వు అదంటే నాకు అది గుర్తొస్తుందా. నెక్స్ట్ మనం అసలు ఎన్టీఆర్ ని ఫస్ట్ గట్టిగా చూసిన ఎప్పుడు జెమినీ టీవీలో వచ్చిన సినిమా నేను అది. నాకు వార్త అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా అమ్మ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు, ఇప్పుడు ఏ సినిమా చూసేయాలని నేను పెట్టుకున్న సినిమా అది. ఇంకొకటి నాకు ఇప్పటికి ఆది అంటే ఫస్ట్ గుర్తొచ్చి డైలాగ్ ఏంటంటే, ఒకవేళ కడపల్లో రాయలసీమ ఆ నీళ్ళు తాగేలా ఎవరికన్నా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఉంటే సలార్ అలా పెట్టుకుంటున్నారు. ఇలాంటి వైరల్ మూవీస్ ఎప్పుడు పెట్టుకుంటున్నారు. నాకు ఇంటర్మీడియట్ బీటెక్ వరకు ఏదైనా బాధ వస్తే ఆది సినిమా పెట్టుకునే ఉంది. ఆది సినిమాలో ఎన్టీఆర్ తొడపట్టి అమ్మతోడు అడ్డంగా నేర్కేస్తా. నాకు ఏ సీన్ బాగా ఇస్తుంది నా కూతుర్ని ఇచ్చేస్తాను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను చూడు, చెప్పి మళ్ళీ వాళ్ళ కొడుకు సైడ్ చేసి చూడు మగాడు అది కాదు. మీరు అక్కడ ఎన్టీఆర్ యాక్టింగ్ వరకు ఆపేస్తారు అనమాట. ఎస్ ఆయన మనం ఉన్న అంటే అలా ఫ్రేమ్ విలన్ వైపు తిరుగుతుంది. నాగిరెడ్డి అతని పేరు నాకు తెలియదు, అతని వైపు ఆదిలో కొన్ని సీన్స్ ఉంటాయి, అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏం అనిపిస్తుంది. అందులో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా లైక్ కొట్టు బాబు మనకు కూడా కసి వచ్చేది. అంటే 19 years కి
ఏమి స్టార్డమ్ చూస్తాడు అసలు. ఆది లాంటి సినిమా ఇప్పుడు కూడా హీరోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట, మాకు ఇలాంటి సినిమా పడాలి, మాస్ లో ఇలాంటి సినిమా పడాలి అని కోరుకునే ఇలాంటి సినిమా అనమాట. ఎన్టీఆర్ కి ఎన్ని సినిమాలు వచ్చినా ఒక ఆది, ఒక సింహాద్రి ఇవి ఉండిపోతాయి అనమాట. నా ఫేవరెట్ డైలాగ్ ఎలా అంటే, ట్రైన్ లైక్ హీరోయిన్ తో వెళ్తుంటాడు, వెనకాల విలన్స్ వస్తుంటారు, ట్రైన్ వెళ్ళిపోయేలోపు గుర్తుకొక్క చంపేస్తారు. నువ్వు ఏమైనా అనుకో, నాకు ఎన్టీఆర్ లో నచ్చేది అంటే పాత సినిమాల్లో నాకు కొన్ని ఐడియా ఉన్నాయి. ఈ నాగా అయినా, ఆది అయినా, ఇంకొన్ని సింహాద్రి అయినా, సాంబా, వీటి గురించి మనం మాట్లాడతాం. కానీ నాకు ఏం నచ్చుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్ననో, హీరో వాళ్ళ నాన్ననో, వాళ్ళ బంధుమిత్రులనో ఏదైనా చేసాం, లైక్ చచ్చిపోవడం సీన్ లో జరుగుతుంది కదా, హీరోకి కోపం వస్తుంది. ఎలా నాకు నువ్వు నమ్మో, నాకు చూస్తే నేనే అలాంటిది ఆదిలో ఉంటుంది. బాబు ఏ బాబు, బాబు చంపాబు, అది కనెక్ట్ అవుతాను. అది దీంట్లో ఉన్నట్టు లైక్ పాస్ట్ మూవీస్ లో ఉన్నట్టు స్టూడెంట్ లా ఉన్నాడు, నిజంగా కూడా ఒక రియల్ అప్పటి వరకు ఉంటాడు, బట్ ఒకేసారి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇలాంటివి బాగా గుర్తొస్తాయి. ఇంకా చాలా బాగుంటాయి ఆదిలో పాటలు. నాకు ఇంకొకటి ఆదిలో బాగా ఇష్టమైంది ఏంటంటే, మాయ లాస్ట్ ఫైట్ అవుట్ చేస్తాడు, పొల్లు 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 కొరపు నువ్వు అడు. ఇందులో కూడా ఒక సీన్ ఉంటది, వాళ్ళ ఫ్యామిలీ అంతా పక్కన వాళ్ళ బాబాయ్ చంపేటప్పుడు లాస్ట్ లో నీకు ఏడవడం పక్కన పెట్టండి, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏడ్చిన తర్వాత ఆడ కోపం వస్తుంది చూడు, అది నాకు అది ఇష్టమైంది. ఆ పాత ఎన్టీఆర్ లో పాత సినిమాల్లో ఆ కోపం నేను ప్రతి సినిమాలో గమనిస్తుంది ఏంటంటే, అది ఎవరైతే చంపేయడం వెంటనే తండ్రి మనం కూడా చూడను, చంపేస్తా, అది జరిగిపో అంటే కైండ్ ఆఫ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఏంటంటే అప్పట్లో కూడా చాలా మెచ్యూర్డ్ గా చేశాడు అన్నమాట యాక్టింగ్. సో దట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే అది. ఇప్పుడు జంపింగ్ ఆన్ టు అల్లరి రాముడు, ఎన్టీఆర్ గురించి నువ్వు చెప్పు సాయి. అల్లరి రాముడు సినిమా చూసావా? అది కదా అల్లరి రాముడు, నువ్వు చూసావా? నేను కూడా చూడలేదు. అల్లరి రాముడు స్కిప్ చేద్దాం, నాగా నాగా కొంచెం నాకు గుర్తుంది, ఎందుకంటే అప్పుడప్పుడు ఫేస్బుక్ లో వస్తాయి కొన్ని సీన్లు, లాయర్ సీన్స్. లాయర్ అనేది గుర్తుంది, లాస్ట్ లో ఏదో లైక్ వాదన ఇస్తాడు. అంటే నాకు నాగా మూవీ నేను చెప్తా చూడు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా చిన్నప్పుడు మా తమ్ముళ్ళు మేము కూర్చుని టీవీలో ఎన్టీఆర్ సినిమా నాగా చూసాం అనమాట. నాగా చూస్తున్నప్పుడు ఆ సాంగ్స్ వచ్చినప్పుడు, సదా వచ్చినప్పుడు, అప్పుడే సదా రాను రానంటూనే పిల్లతో, అప్పుడు మాకు ఎలా ఉంటుంది, ఈ పిల్ల అందులో ఉండదు కదా, మళ్ళీ ఇందులోకి వచ్చింది అని అలా స్టేజ్ లో ఉండేవాళ్ళం అనమాట. కానీ ఐ మీన్ ఆ టైంలో నాకు ఆ లాయర్ సీన్స్ మళ్ళీ చెప్తున్నా, స్టూడెంట్ నెంబర్ 1 చూసిన తర్వాత, ఇది స్టూడెంట్ నెంబర్ 1 చూస్తాను అప్పటికి, మళ్ళీ ఇందులో లాయర్, ఎన్టీఆర్ అందులో ఇందులో లాయర్ వచ్చాడా అన్న స్టేజ్ అనమాట. కాన్సెప్ట్ చాలా బాగుంటది. యూత్ పాలిటిక్స్ అంటే ఇప్పట్లో వస్తున్న కాన్సెప్ట్స్, దేవకట్ట మెయిన్ గా డీల్ చేస్తారు ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఈ అన్ని మూవీస్ తో కంపేర్ చేస్తే నాకన్నా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఎన్టీఆర్ 10 దెబ్బలు తింటే 10 దెబ్బలు పడతాడు. నేను అందులో ఒక ఫైట్ ఉంటది, ఆ ఫైట్ ఏంటంటే, మన అప్పుడే ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి అనమాట, వాళ్ళ ఇంటి ముందు ఎలక్షన్ అవుతుంది, ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే, గందరగోళం 10 మంది కొట్టుకుంటే మనకి ఎలా అనిపించారా, ఏంట్రా చిరాకు అని అనిపిస్తుందా? నాకు నువ్వు నమ్మవు, నేను ఆ ఫైట్ చూస్తున్నప్పుడు ఇంకా ఫైట్ స్కిప్ చేయట్లే, ఫైట్ చూస్తున్నాను అనమాట. నీ అమ్మ ఎలా తోసుకుంటున్నాడు చూస్తున్నాను నేను. అండ్ తర్వాత ఇంకొకటి ఆ సీన్ ఏమవుతుందంటే, ఆ నాన్న ఆపేసిన వెంటనే ఇంకా వెంటనే ఆ నాన్న అడుగుతాడు ఎందుకు ఇదంతా నీకంటే, అప్పుడు వెంటనే ఎమోషనల్ అవుతాడు, అంత కోపంలో ఉన్నాడు. ఆ ఎమోషన్ భలే హ్యాండిల్ చేశాడు. అది యాక్టింగ్ చూడు, అంటే అంత స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యాక్టింగ్ అది వేరే లెవెల్. అది ఓవర్ ద పీరియడ్ ఎన్టీఆర్ యాక్టింగ్ మెచ్యూర్డ్ గా అలా లైక్ ఎవాల్వ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఇది ఎలా ఉంటది అంటే, ఇప్పటి వరకు మన ఇద్దరం కొట్టేసుకున్న వెంటనే అది కాదు నాన్న అన్నట్టు ఉంటది. సో బాగుంది, అది బాగా సింకింది, అది బాగా కరెక్ట్ అయింది. జంపింగ్ ఆన్ టు ఎన్టీఆర్ కి కరెక్ట్ గా మా ఊర్లో థియేటర్ ఎలా అంటే పని కూడా మాట్లాడుతుందని మనకు ఆ మూవీ తర్వాత తెలుసు. దేశముద్రు మా టీవీలో వేసిన తర్వాత మా ఊర్లో థియేటర్ లోకి వచ్చింది అనమాట. అలా చూసాను నేను సింహాద్రి మూవీ, థియేటర్కి వెళ్ళి చూసాను. నాకు సింహాద్రి ఎంట్రీ సీన్ ఇచ్చిన గూస్ బంప్స్, అప్పట్లో అది కేక, ఇలా తాతకి ఇలా సెల్యూట్ చేస్తాడు, వచ్చి ఇలా సుదర్శనంతో ఇలా తిప్పి ఎదురుతాడు, కోత్తో మాట్లాడతాడు, ఫైట్. అంటే నేను చిన్నపిల్ల ఉన్నప్పటికీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద స్క్రీన్, అప్పట్లో అదే కిక్ రా. విను నువ్వు అంటే ఇప్పుడు మనం ఇంత ఆలోచిస్తాం. నాకు అప్పట్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చేసరికి సింగమలై అనేసరికి నాకు
నువ్వు నమ్మలేదు. నడుచుకొని వెళ్ళినప్పుడు కూడా చిన్నప్పుడు నడుచుకొని వెళ్ళినప్పుడు సింగం అంటే ఆ పొరలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టావు ఇదన్నమాట. అందులో భూమిక యాక్టింగ్ కూడా లైక్ ఏదో మా గతం మర్చిపోవడము అలాంటివన్నీ సెట్ చేసి లైక్ ఒక లాస్ట్ లో వాటర్ నుంచి ఇలా లేస్తాడు కదా ఆ వెపన్ కూడా అక్కడ నుంచే నాకు తెలిసి ఆ వెపన్స్ నుంచి ఒక వెపన్స్ మీద కూడా తీయొచ్చు అనే ఒక అంటే ప్రతి హీరోకి ఒక డిఫరెంట్ వెపన్ ఉండాలి అనిపించింది నాకు కూడా. లైక్ ఎలా అంటే ఒక మెమరీలో స్పెషల్ ఒక సీన్ ఒక పర్టికులర్ సీన్ మాత్రమే గుర్తుంటది. ఆ సీన్ వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళు కావచ్చు. అరే మీకు చెప్తున్నా చూడండి, గోల్ఫ్ బాల్ చూడండి, గోల్ఫ్ బాల్ ని కంప్రెస్ చేసి చేయాలంటే 1000 క్యూబిక్ ప్రెషర్ అంత ఉండాలండి. ఎన్టీఆర్ ఇలా పట్టుకుని గుండె అయిపోయింది. బ్రో నేను ఇప్పుడు నాకు ఎమోషన్ లో ఏదైనా వరకు నా హీరో అలా అంటే నిజంగా నేను అది చూసిన తర్వాత నేను రబ్బర్ బాల్ పట్టుకుని అలా అన్నాను పడుకోవడం. ఇప్పుడు నా హీరో అలా చేస్తే నేను చూస్తాను. చూస్తున్నప్పుడు నాకు హైప్. అయినా సరే మనం ఒక ఎమోషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే అంతే ఇంకా అదే. కానీ అది కానీ మళ్ళీ ఎన్టీఆర్ కి మాత్రం ఇంకెక్కువ సూట్ అవుతుంది. ఇంకొకటి ఏంటనుకో, ఇప్పుడు అలా చేయలేదు అనుకో, మావాడి చెయ్యలేదు అనుకుంటాం. ఆబ్వియస్లీ మావాడి పెండి చేయాలి అని అనుకుంటాం. నాకు చెప్తున్నా కదా, ఎవరికి కావాలి ఆ వీడియో చూసిన తర్వాత నాకు అవసరం లేదు. నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఇప్పుడు కూడా. అలా ఫైట్ కత్తిలా కొడతాడు. ఇప్పుడు చూస్తాను ఇప్పుడు అయిపోతున్నారు ఆ పాటకి. అదే రీసెంట్ కాన్సెప్ట్ కూడా అయింది కదా దాని మీద. ఇప్పుడు నేను నిజంగా అంటే కొన్ని అనుకుంటాను అన్నమాట, అసలు ఏదైనా ప్లేస్ కి వెళ్ళినా ఆ ప్లేస్ లో ఏది ఉంటది, ఒకవేళ ఏదైనా పాడినా అన్నోన్ సింగర్స్ ఎవరైనా పాడినా అసలు ఈ పాట ఎవరు పాడారా, మనుషులు ఎవరు అనుకుంటారు. వస్తది ఆ షార్ట్ చూడు, మళ్ళా బ్యాక్గ్రౌండ్ లో నరసింహస్వామికి అభిషేకం జరుగుతూ ఉంటది. అది కదా వెంటనే పొంతులు ఏమంటారు, అక్కడ కాదు అభిషేకం చేయాల్సింది. అప్పట్లో అంటే లైక్ ఆ టైంలో నాకు వచ్చేసి ఇదంతా రియల్ ఏమో, నిజంగానే చంపేసిండేమో, ఎన్టీఆర్ నిజంగానే ఎవరో చంపేసిండేమో అలా ఆ ఫీలింగ్. నమ్మో చిన్నప్పుడు సినిమాలు ఎలా ఇప్పుడు చచ్చిపోయాడు అనుకో, నెక్స్ట్ సినిమా ఎలా తీసాడు చచ్చిపోయాడు కదా. అంతే కదా. నేను ఎలా అనుకున్నానంటే ఈ హీరో చచ్చిపోయింది కదా, ఎంత బతుకుంది. ఓహో అప్పుడు అర్థమైంది, ఓకే బయటకు అంత అప్పుడప్పుడు లోక జ్ఞానం తెలుస్తుంది అనమాట సినిమా. ఇప్పుడు ఫేమస్ అవుతుంది. అప్పట్లో తీసాడు ఎన్టీఆర్ కి భూమిక పొడుస్తుంది ఇలాగా. ఇప్పుడు ఉండిపోయింది తెలుసది ఎంత అంటే ఆబ్వియస్ గా పొడిచిన సీన్ అని కాదు, కానీ నాకు ఆ ఫ్రేమ్ భలే కనిపిస్తుంది. జంపింగ్ ఆన్ టు ఆంధ్ర వాళ్ళ ఇప్పటికీ మొన్న టోర్నమెంట్ టీవీలో కూడా పెట్టుకున్నాను. డైరెక్టర్ పేరేంటి, మొన్న రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ లో ఒక డైరెక్టర్ ఉంటాడు కదా, డాన్స్ చేసి ఇప్పుడు ఫేమస్ అయిపోయింది ఆ డాన్స్. సేమ్ అలానే డాన్స్ చేస్తాడు అనమాట, లైక్ కొంచెం లావుగా ఉంటాడు తను కూడా. సో ఆంధ్ర వాళ్ళ గురించి నేను విన్నా. అసలు ఆంధ్ర వాళ్ళ మూవీయే హైలైట్ అని తెలుసు, ఎందుకంటే అందులో యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు అందరి హీరోలు పాస్ట్ మూవీస్ ఎన్టీఆర్ ఎలా ఉండే, తను ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, ఆ ఏరియాకి తను వెళ్ళడం, తను ఒక హీరో, తను ఒక లీడర్, ఒక పని. కానీ ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్ళిపోతాడు, అక్కడ ఒక కూలీ. అసలు అక్కడ ఇప్పుడు మనం ఇప్పుడు రీసెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ హీరో అయిపోతే మనకు ఒక గూస్ బంప్ వస్తుంది, కానీ అది అప్పట్లోనే తీసారు. అది స్లో ఉండడం వల్ల మేబీ అది ఎక్కకపోవచ్చు కానీ, బట్ అక్కడ కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి, లైక్ నీకు ఒక టైం ఇస్తున్నా, 1 day ఇస్తున్నా, 2 days ఇస్తున్నా అని చెప్పి వాళ్ళని అక్కడనే ఉండి కూడా వాళ్ళని కొడతాడు. నాకు తెలిసిన బిల్డప్ ఏంటంటే ఎన్టీఆర్ నాకు ఈ న్యూస్ ఎప్పుడు తెలిసిందంటే ఎన్టీఆర్ పీక్ డౌన్ ఫాల్ లో ఉన్నాడు అనమాట. ఆంధ్ర వాళ్ళకి స్పెషల్ గా అంటే మనకి తిరుపతి ట్రైన్, అన్నవరం ట్రైన్, ఆంధ్ర వాళ్ళ షోకి స్పెషల్ గా ట్రైన్ వేశారండి. ఆ 19 years అప్పుడు 19-20 years ఈ టైంకి పీక్ స్టార్టింగ్ చూస్తాడు. ఆ స్టార్టింగ్ కి ఏంటి ఆంధ్ర వాళ్ళకి అంతమంది జనాలు వచ్చారంటే నేను అప్పుడు అనుకున్నా హీరోకి ఇంతమంది వస్తారు. ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ కూడా కొంచెం డిమాండ్ చేసింది పేరులో కూడా. అప్పటికి ఏంటంటే మీకు పూరి జగన్నాథ్ అనే మంచి హాట్ కేక్ డైరెక్టర్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మన ఎన్టీఆర్ కి సింహాద్రి పడింది, గిట్టకి హిట్ కొట్టింది. సింహాద్రి కల్ట్ అయిపోయింది అనమాట. 175 days 175 50-70 సెంటర్స్ లో ఆడిందంట స్టేట్ వైడ్. ఇలా నించుంటాడు ఎన్టీఆర్ ఇలా అందరూ మధ్యలో వెళ్తుంటే ఫుటేజ్ అంతా ఇలా ఉంటుంది. మీకు ఇంకో బిల్డప్ చెప్పనా, ఆ మూవీకి యాంకర్ సుమా గారిని పెట్టారన్నమాట. సుమా గారు పెట్టారంట యాంకర్ కి, అక్కడ వరకు వెళ్ళైపోయిందంట.
ఒక పక్కన ఎక్కడ ఇల్లు ఉంటే ఇల్లు ఉండిపోయిందంట భయపడిపోయి. విను, ఎన్టీఆర్ ఒక్కడనే తీసుకెళ్ళగలిగారంట చివరి వరకు. అక్కడ ఆడియో లాంచే జరగలేదు, జరిగింది బట్ జస్ట్ చేతిలో అసలు అది ఏంటంటే విశాఖపట్నం సముద్రం ఎంత ఐడియా ఉంది కానీ వీళ్ళు ఎంతమంది ఉంటారో తెలియట్లేదు. కనిపించింది అంతా కనిపించిన నేను ఆ ఫుటేజ్ చూసిన ఎన్టీఆర్ ఇంత మాస్ ఫాలోయింగ్ ఉందా వచ్చేసిందా అన్న ఫీలింగ్. నేను రీసెంట్ గా విన్నాను అనమాట, ఆంధ్ర అప్పుడు ఇంతమంది, అప్పుడు అనుకున్నాను ఇంకా ఎంతమంది ఉంటారు సినిమాకి. అందరు హీరోలతో మన టాలీవుడ్ లో ఉన్న అన్ని హీరోలతో పోలిస్తే ఎన్టీఆర్ చూసిన ఫ్యాన్ బేస్ ఎవరు చూసుంటారు. ఇద్దరు హీరోస్ చూసారు నా ఉద్దేశం ప్రకారం. స్టార్టింగ్ లోనే పీక్ స్టార్డమ్ చూసిన ఇద్దరు హీరోస్ ఎన్టీఆర్, మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ కి స్టార్డమ్ ఇప్పుడు ఫస్ట్ 5 మూవీస్ తర్వాత వచ్చింది కానీ మహేష్ బాబుకి స్టార్టింగ్ లోనే ఎన్టీఆర్ విషయానికి వస్తే ఫ్యాన్స్ ఏమో కానీ ఈ నందమూరి అనే ఒక పేరుని ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణకి వచ్చిన క్రేజ్ ఆ ఫ్యామిలీలో అందరూ మూవీస్ చేశారు, అందరూ స్టార్ట్ చేశారు అప్పటికి. వీళ్ళ అన్నయ్యలు హరికృష్ణకి రాని పేరు కూడా ఎన్టీఆర్ కి సేమ్ అదే నేమ్ మ్యాచ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది. నేమ్ కొంచెం బిల్డప్ చేస్తాం అంటే దట్టు మన వాళ్ళు ఎవరంటారంటే బుడ్డరామారావు. సో ఏంటంటే ఫ్యామిలీకి ముసలి వాళ్ళకి అలాగే ఉండదు. అప్పటికే ఎన్టీఆర్ ని బాగా వర్షిప్ చేస్తూ ఉంటారు కాబట్టి బుడ్డరామారావు మన బుడ్డోడే, మన ఇంట్లో వాడే అన్నట్టు ఇంక బాగా తీసుకున్నాను. మా తాత ఏదైనా మాట్లాడుతుంటే నేను బుడ్డరామయ్య సినిమాకి వెళ్తాను. బుడ్డరామయ్య సినిమానా వెళ్తాను, అయితే రిలీజ్ అవుతుందా అని ఆ వైపు ఇంకా ఉంది. అలానే అదే అంటున్నా కదా, లైక్ ఆ స్టార్డమ్ అనేది ఆ తాతయ్య తర్వాత లైక్ అలా మెయింటైన్ చేసి అటాచ్ చేసింది. బాలకృష్ణకి ఉంది కల్ట్, బట్ ఈ లైక్ ఎలా అంటే థర్డ్ జనరేషన్ లో సెట్ అయిన హీరో. ఆ టైంలో ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్ ఎలా ఉండేదంటే ఓకే ఫైట్లు ఉన్నాయా, పాటలు ఉన్నాయా, అయిపోయింది. ఎన్టీఆర్ కరే 19 ఏళ్ళరా నీకు, 19 ఏళ్ళు నువ్వు ఎక్కడ లేని ఫ్యాన్ బేస్. అన్నా చచ్చిపోతాం అనే ఫ్యాన్ బేస్ నీకు ఉంది. నువ్వేం ఆలోచిస్తావు? అర్థమైందా? వెరీ మెచ్యూర్లెస్ ఫేస్ అది, ఉడుకు రక్తం ఉంటుంది బాడీలో. అర్థమైందా నీకు? సో ఆబ్వియస్ గా ఎలా ఉంటుంది నీ మైండ్ సెట్? నేను కొడుతుంటే జనాలు చూడాలా, నేను నా హీరో అయితే డాన్స్ చేస్తే జనాలు చూడాలా. సో నీకు బేసికల్ గా ఆ టైంలో స్టోరీ డిసైడ్ చేసేంత మెచ్యూరిటీ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. జంపింగ్ ఫ్రమ్ సాంబా ఆంధ్ర వాళ్ళ వి హావ్ సాంబా. సాంబా అంటే నాకు ఫస్ట్ గుర్తుంది ఆ డైలాగ్ ఏరా, చెప్పాను కదా ఇందాక, నానా నువ్వు అడ్డు వచ్చి నాన్న మనం కూడా చూడను చంపేస్తా. పెట్టలేదు ఇప్పుడు వాడి ఇంకా వాడి మనుషులే ఉంటారు, ఇప్పటికీ ఇప్పుడు పేల్తాయి అన్ని పేల్తాయి. ఇంకొకటి చిన్న అది నిజంగా అలాంటి సస్పెన్స్ ఎక్కడ చూడలేదు. నాకు నిజంగా డైరెక్టర్ ఎవరు చూడాలండి, ఒక నిమిషం డైరెక్టర్ కావాలి డైరెక్టర్. ప్రతి సీన్ ఆఫ్టర్ దట్ లైక్ ఎప్పుడైతే సాంబా లైక్ తిరిగి వస్తారో లైక్ ఆ ఏరియాకి ప్రతి సీను ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు కార్ సీన్ ఎక్స్పెక్ట్ చేయలేము, ఆ బాబుని ఎత్తుకున్న సీన్ ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ లో లైక్ ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళేది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి లైక్ ఫస్ట్ ప్రకాష్ రాజ్ పారిపోతాడు కదా, ఎక్కడ మీకు అది నేను ట్రిప్ అయ్యే సీన్ అయితే తెలుసా? ప్రకాష్ రాజ్ వెంటబడుతుంటే పోలీసులు అందరూ వచ్చి నట్టేసేస్తారు. చాలా మీకు ఒకటి చెప్తున్నా, సాంబా సినిమాలో మీరు ఎన్టీఆర్ కి అంత ట్రిప్ అవుతారు, నేను ఎన్టీఆర్ తో ప్యారలల్ గా కృష్ణ భగవాన్ అంతే ట్రిప్ అవుతాను నేను. డైలాగ్ ఉంటుందిరా లాస్ట్ లో, పూజ చెప్పింది నీ పక్కకుంటే నీకు మంచిదని కాదు, నీ పక్కకుంటే నాకు మంచిది. ఇంకోటి ఎలా ఉంటుంది, హలో ఫేట్ ఫోన్ చేశాడు మీకు ఊపర్ చలేగా, ఊపర్ అంటే తొడగొడితే తొడా మెడ రెండు తొడా మెడ రెండు లెక్కేస్తారంటే మనకి ఎందుకని తొడగొట్టడం అంటాడు. చావుని దగ్గరగా కాల్ తెచ్చుకున్నప్పుడు దించారు గమ్స్ అయిపోయింది కానీ లెక్క మొత్తం బ్యాక్ బ్యాక్ కూడా పక్క పక్కన అంటే ఒక కామెడీతో హైప్ ఇవ్వడం అది. అంత సీరియస్ డైలాగ్ మళ్ళీ ఉంటే వెంటనే పక్కన ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఒకరు ఇంకోటి ఇరికిస్తారు, అవసరం ఏంటరా నీకు అవుతుంది. అసలు క్రేజీ డైలాగ్స్ ఉంటాయి అసలు. అంతవరకు ఆడు పక్కన బాంబ్ అంటాడు కదా, ఇదేంటండి ఎంతవరకు మన పక్కనే ఉండి మనకే బాంబు పెట్టాడు. ఆ టెంపో ఉంటుంది చూడు, సర్కాస్టిక్ టెంపో, అది చాలా హైలైట్.
ఆడు బాంబులు సీరియస్ గా పడుతుంటే ఈ పక్కన జోకులు వేస్తుంటే పేస్తే అనిపిస్తుంది వీడికి జోకులు నచ్చడం జోకులు అదే కార్లు అది కలుస్తుంటాయి కదా ఆపేలి అంటే అంత సిద్ధం ఏం కాదు అసలు. కానీ నాకు బీజిఎం అయితే ఫుల్ సాంబా మూవీ అంటే బీజిఎం సాంబా అలా వస్తుంటది. ఇంకొకటి సాంబాలో ఇది సాంబా కాదో నాకు తెలీదు కానీ ఒక కేరళ వాడు ఉంటాడు, కేరళ వాడి దగ్గరికి వెళ్తాడు, అది ఫైట్ అన్నమాట. ఫైట్ వెళ్తుంటే ఏనప్పా ఇది అంటే పెద్దోడు చూస్తున్నాను బీపీ ఎక్కువ. నిజంగా నేను మా అన్నయ్య అప్పుడప్పుడు ఆ సినిమా చూస్తే ఏమో ఎంత దోలగాడు ఎన్టీఆర్ యాక్టింగ్ ఏంట్రా, ఆ దోల ఏంట్రా అంటే నా వదిలే అన్న ఎందుకంటే పెద్దోడు మీద అంతా అంటాడు ఆడేమో ఇలా అలా అప్పుడు 2 సార్లు నా వదిలేడంటే సడన్ గా ఇలా మారిపోతాడు గంగ చంద్రముఖి ఇలా మారిపోతాడు. అదే బీపీ పెద్దోడు పెద్దోడు చూస్తున్నాను, నాకు ఓపిక తక్కువ పేషెంట్. నేను మా అంటే లిటరల్ ఎప్పుడైనా చూసుకున్నా ఏం దూరం అది నాకు అర్థం. అంత పెద్ద ఇప్పుడు ఎవరైనా పెద్దోని చూస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన నాలుడు గురించి సో నాలుడు మూవీ నేను చూసాను, మీరు చూసారో డబుల్ యాక్షన్ లైక్ జెనిలియా శ్రేయ. నాకు అన్ని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న పాస్ట్ మూవీస్ లో నాలుగులో మనోడు బాగా అల్లరిగా ఉంటాడు రా, బాగా అల్లరి. ఏడుంటాడు చూడు మురుగా చూసిన మూవీలు అన్ని ఇలా ఓకే చాలా బాగున్నాయని ఎన్టీఆర్ అనిపించినప్పుడు నాలుగుకి వచ్చేసరికి ఆ ఒక్క మూవీ ఓకే. నేను చెప్పినందుకు ఎన్టీఆర్ కెరీర్ లో ఒక ఫస్ట్ వరస్ట్ మూవీ లైక్ ఆంధ్ర వాళ్ళ. ఒకవేళ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఆంధ్ర వాళ్ళ, లైక్ కొంచెం హాఫ్ ఓవర్ చిన్న. నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్టింగ్ నాకు ఉన్నాడా, ఫైట్లు చేసాడా, 2 సాంగ్లు వేసాడా, నన్ను ఎంజాయ్ చేసి. ఇంకొకటి ఏంటంటే మురుగా క్యారెక్టర్ ఒక్కటి నాకు అదే చెప్తున్నాను. మురుగా నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే అంటే మనం చిన్న టైంలో ఏంటి అలాంటి క్యారెక్టర్. ఇప్పుడు మన టామ్ అండ్ జెర్రీలో ఒక పర్టికులర్ యూనిక్ గా చేసాడానికి ఒక క్యారెక్టర్, ఒక స్టైల్ ఇది అని నాకు ఏంటంటే అలా కనెక్ట్ అవుతుంది అనమాట. మురుగా కూడా అలా కనెక్ట్ అయ్యాను నిజంగా. ఇంకొకటి ఉంటాడు చూడు, మురుగా కాకుండా ఇంకొక యాక్టర్ చేస్తాడు కార్తిక్. ఆడు నాకు నచ్చలేదు మరి, ఆడు అంత ఇది చదువుతున్నాడు, వీడు ఉద్యోగం చేస్తున్నాడు, నాకు నచ్చడం వల్ల. జంపింగ్ ఫ్రమ్ నాలుడు వి హావ్ నరసింహుడు బేసికల్లీ మీకు తెలుసో తెలియదు కానీ ఇందులో నేను చూడలేదు నరసింహుడు. నరసింహుడులో కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ లో చాలా ఫిరోషియస్ గా ఉంటాడు అనమాట నరసింహుడు సినిమాలో. సమీరా రెడ్డి హీరోయిన్ డాన్స్ వేస్తారు అబ్బాయి పాటకి అరే నువ్వు నమ్మవరా అంత మనిషి ఉంటాడు, మనిషి అంత గ్రేట్ గా వేస్తాడు తెలుసు డాన్స్. మాయకి కూచిపూడి క్లాసికల్ డాన్స్ కదా, మాయకి క్లాసికల్ డాన్సర్ ఎన్టీఆర్. సో అది ఒకటి మన స్టైల్ గ్రేస్ 2 కలుస్తాయి కాబట్టి డాన్స్ వేరే లెవెల్ అసలు. ఎన్టీఆర్ లా ఇప్పుడు మొదలైన తర్వాత నుంచి అతనికి ఏది వర్కౌట్ అవుతుంది. కొన్ని ఎన్టీఆర్ లా ఉంటేనే బాగుండే సినిమాలు కూడా బాగుండేది. అప్పట్లో జనాలు ఎలా ట్రీట్ చేస్తారు, హీరో అంటే స్క్రీన్ మీద అందంగానే కనిపించాలి. అర్థమైందా? నువ్వు అందంగా కనిపించకపోయినా అట్లీస్ట్ డోంట్ లుక్ బ్యాడ్. అదే కదా రాజమౌళి వెంటనే అన్నారు సినిమా ఏంటి అన్నట్టు. సో జంపింగ్ ఫ్రమ్ నరసింహుడు వి హావ్ అశోక్. ఇందులో అసలు ఎన్టీఆర్ ఎందుకు అలా ఉంటాడో తెలీదు. లైక్ కొంచెం క్యారెక్టర్ ఎలా ఉంటదంటే ఏదో అలా ఉంటాడు అంతే, లైఫ్ ని ఎంజాయ్ చేసేటట్టు ఉంటాడు. ఏదో నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అన్నమాట. లాస్ట్ లో ఒక డైలాగ్ మాత్రం అదే చెప్తాను నేను. నిజంగా లాస్ట్ లో ఇది చెప్తాడు అనమాట. విలన్ దగ్గరికి వెళ్తాడు, విలన్ దగ్గరికి వెళ్ళి చాలా గర్వంగా వెళ్తాడు. ఇప్పుడు వరకు మా నాన్న కొట్టద్దు అంటే చాలా మంది ఇప్పుడు మా నాన్న కొట్టేయి అన్నాడు, ఇంకా మీ ఇష్టం అంటాడు. నాకు ఎలా అనిపించింది అంటే నాకు బాగుంది అనిపిస్తుంది. మా నాన్న ఎలా చెప్తాడంటే మా ఇంట్లో గొడవలకు వెళ్ళొద్దు, గొడవలకు అస్సలు వెళ్ళొద్దు, వాళ్ళు రాడ్ ఇచ్చుకోవచ్చు, మీరే చాలా పెద్దగా ఈ భయం పెట్టారు. ఆ భయాన్ని ఒక అశోక్ సినిమాలో ఆ డైలాగ్ చెప్తే బాగుంటుంది. అందులో ఇంకొకటి మెయిన్ పార్ట్ ఏంటంటే నాకు ఇష్టమైంది, ఎప్పుడైతే మన రాజీవ్ ఖాన్ కాలంలో చంపేసిన తర్వాత మనోడు ఇలాగ వెళ్ళి లారీ స్ట్రైక్ అంట ఏమైందిరా అంటే అశోకన్న ఈ ఆ సీన్ ఎన్నిసార్లు చూసా నాకు తెలియదురా. బ్లడ్ వచ్చేది మా ఏమో ఇలాగెళ్ళి ఒక్క గుర్తుతాడా వెళ్ళి పడతాడు దెబ్బకి తీసుకొచ్చి ఇలా కూర్చుంటాడు.
ఇలా ఇంకొకటి మీ అబ్బాయి పద్ధతి మార్చాలమ్మా అసలు ఈ ఫోన్ అలా కూర్చొని నాకు ఇప్పుడు గుర్తుంది బ్రౌన్ ప్యాంట్ ఎల్లో కలర్ సెట్ బండి ఇలా ఆపేసి మీతో 2 నిమిషాలు మాట్లాడారు అమ్మా ఏం చేయం 2 నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడు ఇలాగే అంటాడు. అండ్ ఇంకొకటి నాకు అశోక్ లో బేసిక్ గా ఏంటంటే ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి గుర్తు రావట్లేదు కానీ ఆ సాంగ్ నేను చిన్నప్పుడు బాగా డాన్స్ నచ్చలే. లైక్ వన్ మోర్ థింగ్ లైక్ ఈ అశోక్ మూవీ గురించి ఒక థింగ్ చెప్పాలి. అశోక్ మూవీ నుంచి ఒక చిన్న రూమర్ స్టార్ట్ అయింది ఎవరి మీద, ఎన్టీఆర్ మీద సమీరా రెడ్డితో ఒక చిన్న లవ్ స్టోరీ. అది కన్ఫర్మ్ కాదు బట్ రూమర్ అది. జంపింగ్ from here we have అరే నాకు సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి సినిమా ఫ్లాప్ హిట్ నాకు అనవసరం బ్రో. యాక్టింగ్ ఉంటది బ్రో, ఆ కోర్ట్ లో యాక్టింగ్ ఉంటది. ఎన్ని 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 అంటాడు కానీ రియల్ లైఫ్ స్టోరీస్ లైక్ ఆ ఇయర్ లోనే అలాంటి టైంలోనే చాలా మంది అమ్మాయిల్ని కట్నం కోసం గానీ ఏదో కోసం గానీ గ్యాస్ సిలిండర్ లో అదో ఏదో చేయడము. నాకు క్లైమాక్స్ లో కొన్ని గుర్తొస్తున్నాయి. ఇప్పుడు సుహాసిని ఏమో ఇంట్లో వస్తుంది, ఇంట్లో వస్తేనేమో అమ్మా 5 నిమిషాలు మా క్లాస్ చేసుకోండి చేతులు ప్లేట్ చిన్న తినేసి ప్లేట్ కలిగేసి చేతులు ఇస్తారు వాళ్ళ సైకిల్. అరే నువ్వు నమ్మవరా, నేను ఇప్పుడు చూసినా కూడా ఏం యాక్టింగ్ రా అసలు. అది ఇంకో ట్విస్ట్, చేతి ఇచ్చేస్తాడు అంత అయిపోద్ది, చంపేస్తాడు. జైల్లోకి వెళ్ళినా చంపడానికి అంతవరకు తెలియదు మనకి. ఈజీగా దొరికిపోతున్నాడు ఏంటి మా ఇక్కడ నార్మల్ అనిపిస్తుంది. నా బుర్రలో డ్రామా ఉండిపోతుంది చూడు. ఆ జైల్ సీన్ లైక్ రాఖీ గురించి అందరితో ఇలా బయటకు వస్తే బాంబు పెట్టి పే చేస్తాను చూడు. నాకు ఆ సీన్ ఎప్పుడో స్కిప్ చేస్తుంది. అందులో కామెడీ ఉంటది రా ఒక దగ్గర, బ్రహ్మానందం తీసుకెళ్ళి అక్కడ దోపేస్తాను. ఆ యాక్టింగ్ ఉంటది రా వచ్చి నేనే మా టీవీ మీడియాలో భయపడతారు మీరు అనమాట. చెప్పావు కదా పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్, ఆవిడ యాక్టింగ్ నాకు బాగా నచ్చుతుంది ఆ సినిమాలో. అసలు ఏమి చేస్తుంది యాక్టింగ్, బొచ్చు బొచ్చు కూడా పీకలేవరా ఆడ మీద అరుస్తుంది చూడు. అసలు ఇవన్నీ బేస్ చేసి సొంత చెల్లికి జరిగితే ఒక అన్న ఎలా రియాక్ట్ అవుతారు అనేది క్లియర్ గా చూపించారు. అండ్ రాఖీ మూవీ మళ్ళా ఎందుకు పోయింది అని నేను ఆలోచిస్తే మనందరం నవ్వుకున్నాం ఒకసారి, గుర్తుందో లేదు. రాఖీ 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 చార్మి ఇలా గిల్తుంది రా ఆ సాంగ్ లో, సెట్ దగ్గర ఇలా గిల్తుంది ఇలా అంటాడు. నేను ఇంకోటి చెప్తా, నువ్వే చెప్తా. ఇది ఫ్రేమ్ ఎలా ఉంటది, మనం ఇక్కడ కెమెరా ఎలా పెట్టుకున్నామో అలా ఉంటది. కెమెరా ముందుకెళ్ళి ఇలా అంటాడు. రాఖీ సినిమాకి ఇప్పుడు వార్ 2 లో ఒక షాట్ ఉంటది అనమాట, జాకెట్. దాన్ని కంపేర్ చేస్తున్నారు. ఇఫ్ యూ డోంట్ లైక్ హిమ్ హియర్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు లైక్ హిమ్ హియర్ అని పడుతున్నారు. సీరియస్ చెప్తున్నాడు. అది చూసి ఒరే ఇలా ఉండి కూడా ఇండియా ఎంత నవ్వుకున్నా తెలుసా నేను. షార్ట్ చూసి ఇలా వచ్చి అంటాడు కెమెరా ముందు కళ్ళతో. రాఖీ రాఖీ సాంగ్ ఎంత బాగా డాన్స్ చేస్తే తెలుసా. తీసే రాఖీతో భయ్య డిసైడ్ అయిపోయాడు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాడీ నేను కంట్రోల్ లో తెచ్చుకోవాలనుకుంటే అక్కడ నుంచి రాలేదు. ఇంత లావుగా ఉంటే మనం ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ చూసి మేబీ ఇంకో సీనియర్ ఎన్టీఆర్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ అలానే ఉంటే ఇంకో హరికృష్ణ అవుతుండే. సో అక్కడికి ఎండ్ అయిపోతుండే. యమదొంగ వన్ మోర్ కల్ట్ ఆఫ్ ఎన్టీఆర్, యమదొంగ. నువ్వు యమదొంగ చెప్పిన వెంటనే ఎంట్రీ నాకు తెలిసి అలాంటి ఎంట్రీ ఇంకో హీరోకి ఇప్పటిదాకా పడదేమో. నాకు రీసెంట్ టైమ్స్ లో ఒక కొత్త ఫేవరెట్ ఎంట్రీ అయిపోయింది కానీ ట్రిపులర్ లో రామ్ చరణ్ ఎంట్రీ. ఆబ్వియస్లీ అగైన్ ద మార్క్ కేమ్ టు రాజమౌళి. అరే ఇంట్రడక్షన్స్ ఎవరు బీట్ చేయలేదు అంటే లైక్ అనుకుంటా కదా ఇప్పటికి కూడా నాకు ఎలా ఉండాలి, చాలా న్యాచురలిస్టిక్ గా అవ్వాలి. హీరో ఎంట్రీ కొంచెం కామ్ గా అవ్వాలి. ట్రిపులర్ లో మళ్ళా హీరోయిటిక్ గా ఉంటది. మళ్ళా లైక్ ట్రిపులర్ లో ఎన్టీఆర్ ఎంట్రీ కూడా చాలా బాగుంటది. ఇప్పుడు కూడా నేను చూస్తే అజ్జుల్లా గుజ్జుల్లా జిగాల చుమ్మప్ప అనేసరికి నాకు వచ్చేస్తుంది కదా, మన అగ్రిమెంట్ ఇంట్రడక్షన్ అంతవరకు బాగానే ఒక్కసారి కాల్ పెట్టి ఇలా అంటాడు అది నిజంగా షార్ట్ పడుతుంటే అలా ఇలా చూస్తాడనమాట. ఇంకోటి లైక్ రాఖీ తర్వాత అప్పుడు మనకి పేపర్లు ఇవన్నీ లైక్ ఆ ఎన్టీఆర్ తగ్గుతున్నాడు అవన్నీ ఎవరికి తెలియదు. ఇంత సోషల్ మీడియా ఎవరికి లేదు. సో నువ్వు డైరెక్ట్ ఎప్పుడు చూసినా ఎన్టీఆర్ ని మళ్ళీ
థియేటర్ లో యమదొంగలో చాలా బాగుంటుంది ఎన్టీఆర్. అసలు ఎగ్జాక్ట్ గా మన పెద్ద ఎన్టీఆర్ ని చిన్న ఎన్టీఆర్ ని ఓకే ఈ నిజంగా చిన్న ఎన్టీఆర్ రా అనేది కరెక్ట్ మన బాగా కనెక్ట్ అయింది. బిగ్ లెంత్ డైలాగ్ అప్పటివరకు ఎన్ని చెప్పినా ఆ ఒక్క డైలాగ్ మాత్రం ఎంత ఫేమస్ అయింది అసలు. ఏమంటివి మానవ జాతి నీచమా అసలు ఆ స్టార్ట్ ఆ మోటివేషన్ కూడా భలే చెప్తారు. అది ఓకే ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీ నుంచి అలాగ వెళ్తుంటే అక్కడ వాట్స్ ఆ ఫైట్, ఆ ఫైట్ కూడా కంపారిజన్స్ ఉంటాయి చూడు. నుంచి చెంపిలా కదా మెయిన్ అది అందరూ పడతాడు చూడు. అంటే సింబాలిజం అనమాట. నేను తగ్గాను తగ్గొచ్చాను మళ్ళీ అని. కాదు లైక్ ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి, నేనేం చేయలేను అనుకున్నారో అది చేసి చూపించిన అని ఒక చిన్న సింబాలిజం అనమాట. ఇంకొకటి అంటే ఇది రాజమౌళి క్రెడిట్ ఇది ఆబ్వియస్లీ. నాకు యమదొంగల ఫైట్ నచ్చింది. ఎక్కడ చూడలేదు అది మాత్రం. జింక పులి ఏం సింక్ రాదు. ఇంకోటి ఆ విలన్ కూడా వస్తుంది జింకలానే ఎక్కగా అలా చెప్తున్నాను. ఒకవేళ ఆయన ఇప్పుడు చూసిన జింకనే అనుకుంటాను. ఇంకోటి పులి కూడా లైక్ లావుగా ఉండదు, సేమ్ ఇప్పటికీ గుర్తు. చెత్త పులి ఇలా కళ్ళు వస్తాయి, కళ్ళు ఇలా పులి కళ్ళు కోపం చూస్తాయి అనమాట. కరెక్ట్ గా మాయ ఇలా ఫ్రేమ్ లోకి వస్తాయి నవ్వుకుంటే ఇలాగా. అరే ఏముంటది ఆ షాట్ అసలు భలే ఉంటది. యమదొంగ అందులో కామెడీస్ కూడా చాలా ఉంటాయిరా. కాదు సత్తుగా పెట్టు ఈ మూవీలో స్పెషల్ మెన్షన్ టు మోహన్ బాబు గారు. ఎంత బాగా చేస్తారా మోహన్ బాబు యాక్టింగ్. అంటే నాకు ఊహ తెలిసినప్పుడు నేను అప్పుడే మోహన్ బాబు నేను అంటే ఓకే ఎంత అంటే చిన్నప్పుడు నార్మల్ గా మన ఇంట్లో పెడతారు కదా ఏదో ఒక సినిమాలు అలాగా జెమినీ మూవీస్ ఒకటి వస్తాయి కనిపిస్తారు. కానీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అసలు అంటే మన టైంలో చూడటం అనేది మోహన్ బాబు అప్పుడే నేను చూడటం అనమాట. తను మమతా మోహన్ దాస్ ఇంకో హీరోయిన్, ఆ హీరోయిన్ కూడా అబ్బయ్యా అదే సింక్ మళ్ళీ మోహన్ బాబు గారు ఎలా అంటే ఈ మూవీలో చిన్న పాటే బట్ ఎలా సింక్ చేశారంటే లైక్ అప్పట్లో సావిత్రి గారు సేమ్ ఎస్వి రంగారావు గారు మాట్లాడుకున్నట్టు సేమ్ అలా చెయ్యాలి, అది మోహన్ బాబు చేయాలి. అసలు భలే చూపించి ఆ సీన్ ని ఆ ఇంట్లో అన్ని విషయాలు. రాజమౌళి నాకు తెలిసి ఎన్టీఆర్ ని పెట్టుకొని హిట్ కొట్టిన అనను కానీ బట్ ఎన్టీఆర్ కి ఆ మూవీ ఇయ్యడము, ఆ మూవీ ఎన్టీఆర్ తోనే చెయ్యాలని రాసి పెట్టినట్టే ఉంటది మొత్తంగా. అంటే సాంగ్స్ ఎంత బాగుంటాయి. అరే ఆ రబ్బర్ గాజులు ఇప్పటికీ మర్చిపో. రబ్బర్ యమదొంగ ఫస్ట్ సాంగ్ మర్చిపోతున్నారు ఏంట్రా మీరు. ఎలా ఉంటుంది బెంగళూరులో మొన్న వెళ్ళాను రా నేను బాబోయ్ వైబ్ అసలు ఏం వైబ్. ఇదిగో నాచోరే నాచోరే ఓ ఆ సాంగ్ కి ఒక్కొక్కటి ట్రై చేస్తున్నా స్టెప్. నమ్మ బీట్ ఎలా ఉంటుంది అంటే బాడీలో నుంచి వచ్చేద్దు వైబ్. అయ్యో బాబోయ్. అరే అదొకటి బర్గాజుల సాంగ్ రా అమ్మాయి లేదు తేడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి సినిమాలో అన్ని లైక్ యాక్టింగ్ డైరెక్షన్ పాటలు అన్ని పాటలు ఉన్నాయి. ఏ విధంగా నాకు ఎలా అనిపిస్తుంది అంటే అన్ని సీన్స్ ఇప్పటివరకు మనం ఎన్ని మాట్లాడుకున్న ఎన్టీఆర్ ని డాన్స్ పరంగా డాన్స్ తోపు, అల్లరి పరంగా ఆ టైమ్స్ కాల్పైకి లేవి రాట్లే అంటాడు అదొకటి. మళ్ళీ యాక్టింగ్ పరంగా ఎముడు క్యారెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఎమోషన్స్ పరంగా లాస్ట్ లో లైక్ హీరోయిన్ నమ్మకపోయేసరికి అదొక ఎమోషన్ ఇస్తాడు. మళ్ళీ భక్తి టచ్ అవ్వాలని ఆ లాకెట్ ని మూవీ తిరుగుతున్నా పోతే ఆ లాకెట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తుంటారు. మీకు చెప్తే నాకు కాదు కానీ ఈ మూవీలో భక్తి అన్నా కాబట్టి నాకు అనిపిస్తుంటది కదా కీరవాణి లాగా భక్తి మూవీ మ్యూజిక్ ఎవరు కొట్టలు అనిపిస్తుంది కదా. మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ ట్రై చేస్తాను బాగా ఉంటుంది కానీ అది వీర సింహద్వార క్షేత్రదాత్ర నరసింహ జయసింహ ఒక గ్రేట్ డైరెక్టర్, ఒక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ విత్ కీరవాణి విల్ గివ్ హిస్ బెస్ట్ ఓన్లీ ఇఫ్ రాజమౌళి డైరెక్ట్స్ ద మూవీ అనిపిస్తుంది. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ ఇచ్చేస్తారు అన్నమాట. అంటే చాలా గ్రేట్ అసలు కీరవాణి గారు. జంపింగ్ ఫ్రమ్ యమదొంగ వి హావ్ కంత్రి. నేను నాకు ఊహ తెలిసిన సినిమాలో ఏదైనా అంటే లైక్ యమదొంగ అవి చూసాను కానీ
పర్సనల్ గా నేను మా ఊరికి వెళ్ళి మా అమ్మమ్మ నన్ను తీసుకెళ్ళింది అనమాట. ఫస్ట్ కంతి థియేటర్కి వెళ్ళి చూసాను అనమాట. నాకు మాయ ఇంటర్వెల్ సీన్ లో ఫైట్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అప్పుడు లారీలు అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం కొత్తగా అనిపించాడు, ఎందుకంటే చాలా సన్నంగా ఉంటాడు. నాకు ఆయన మళ్ళా అవుట్ ఆఫ్ నోన్ చెప్తున్నాను, నాకు ఎన్టీఆర్ కంచెలో నచ్చడం చూడడానికి బాగుంది, నేను ఒప్పుకుంటాను. ఆ జా లైన్ లోపలికి వెళ్ళిపోయి బొగ్గల లోపలికి వెళ్ళిపోయి నచ్చదు నాకు నచ్చడు, బట్ చాలా కొత్తగా. వన్ మోర్ థింగ్ లైక్ కాంటెస్ట్ చెప్పలేదు, వార్ లో కూడా అవుట్ ఆఫ్ లైక్ లోపలికి అనిపించింది, చిన్నది అనిపించింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే హిస్ బాడీ బికేమ్ సమ్వాట్ స్ట్రక్చర్ దెన్. నాకు ఎన్టీఆర్ బెస్ట్ స్ట్రక్చర్ టెంపర్ అనిపిస్తుంది. నాకు హ్యాండ్స్ డౌన్ జనతా గ్యారేజ్. ఇప్పుడు మనం ట్రిప్ అవ్వలేదు ఈ మూవీ గురించి, రాళ్ళు ఫిల్తారు అదృష్టం. ఇది సినిమా కాదురా, మన డైలీ లైఫ్ లో జరుగుతున్న మాటలు ఇవి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం డబుల్ యాక్షన్ కాదు, డబుల్ హీరోస్. నేను బ్రహ్మానందం గారిని ఏ విషయంలో తక్కువ చేయలేదు. మీకు చెప్తున్నా, నేను చందు గారు మాట్లాడుకుంటే రోజులో ఒక 24 hours లో మేము 10 గంటలు మాట్లాడుకున్నాం అనుకోండి, అదృష్టం డైలాగ్ లేకుండా మా ఇద్దరిలో రోజు గడవదు అనమాట. ఖచ్చితంగా యాడ్ ఆన్ అవుతారు. ఇదిగో ఎన్టీఆర్ మేడు వన్ మోర్ ఆది, ఎన్టీఆర్ మేడు వన్ మోర్ సింహాద్రి, ఎన్టీఆర్ మేడు వన్ మోర్ యమదొంగ, బట్ ఎన్టీఆర్ ఆల్సో కెనాట్ డూ వన్ మోర్ చారీ క్యారెక్టర్. చారీ ఈజ్ వన్స్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ జనరేషన్ క్యారెక్టర్ అంతే. అండ్ ఇంకొకటి నాకు స్లాంగ్ కరెక్ట్ గా సింకరా ఏమిటి బామ్మ కరెక్ట్ సింక్ తెలుసా, ప్రేమించచ్చు అంటారా గురువు గారు. ఇప్పుడు డైలాగులు మాత్రం మర్చిపోలేం, మనకేం తక్కువ. ఇంకొకటి ఏంటంటే అమితాబ్ బచ్చన్ కూడా మన వాళ్ళంటే ఎంత బలం ఇచ్చావరా, బ్రహ్మానంద గొడవ అయిపోయిన తర్వాత లైక్ విలన్స్ తీసుకొని ఇలా పట్టుకొని తీసుకొని వస్తుంటే అది ఏదైతే వచ్చినాడు ఇన్ని పూజలు చేసినా కానీ మళ్ళీ వచ్చేదా మీరు ఇక్కడ ఉన్నారు గురుగారు అంటే సరే సార్. అది కాదురా, నాకు ఇంకా ఫ్రేమ్ రా, నువ్వు నమ్ము ఇంటియర్ లా పడి ఆ స్కూటీ కూడా భలే పడుతుంది, పక్కన డిక్కీలో కూర్చుంటే ప్రమాణం. నువ్వు గమనించు, ఎప్పుడైతే స్కూటీ వెళ్ళినా డిహెచ్ఎస్ఎస్ ఆ మ్యూజిక్ భలే ఉంటారు అసలు. అదృష్ట మూవీ అరే ఒక కూర్చోవచ్చు అలాగా. మా గురువు గారిని సాగుతారు నాకేసరిగా నాకితే నాకెళ్ళలేరా. గురువు గారు మీరు ప్రేమించిన తల్లి కాదు, మీ పిల్లలు కదా తల్లిగా చిచ్చి మన అగ్రహ సీల్ తెలిస్తే తూరం మూస్తారా. అప్పుడు అంటాడు అనమాట, మీరు ప్రేమించిన పిల్లని చెప్పారు తల్లినా అంటే ఏమో ఇండైరెక్ట్ గా ఇలా కూడా అదే చెప్పారు అర్థం కాలేదు అంటాడు. ఓహో ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా కన్వర్జేషన్ గైస్ లైక్ అదృష్ట మూవీ గురించి మేము మాట్లాడుకోవాలంటే ఎలా అంటే ఒక సీన్ పర్టికులర్ గా కాదు, ప్రతి ఒక్కటి మాట్లాడుతూ ఉంటే సెపరేట్ ఒక పోడ్కాస్ట్ దానికోసం పెట్టాలి. సినిమా 2.5 గంటలు ఉంటే అదర్స్ మేము 3.5 గంటలు మాట్లాడుకుంటున్నాం గురించి. హోల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అసలు. కరెక్ట్ అయిన సినిమా అదృష్టం. అండ్ దట్టు ఫైట్ ఇంకొకటి ఉంటది ఏంటంటే, ఇటు ఒక చేస్ చేస్తాడు, స్కార్పియో చేస్ చేసిన తర్వాత గన్ పిలుస్తాడు అనమాట. అన్నయ్య నన్ను వదిలేస్తే బందరు అంటే మస్తు యాక్టింగ్ చేస్తున్నారా అంటే, అందరినీ చంపి నన్ను ఎందుకని వదిలేసావు అంటే నీ బాడీలో కొవ్వు ఎక్కువ తెలియట్లేదు కానీ బుల్లెట్ చాలా నాకు అదృష్టంలో ఈ చారి బ్రహ్మానందం సీన్స్ తప్ప మిగతా గుర్తుండో తెలుసు. ఇప్పుడు నేను చూద్దాం అనుకుంటాను కానీ అక్కడ అయిపోతే ఆపేస్తాను. ఇప్పుడు ఫార్వర్డ్ స్కిప్స్. అరే నువ్వు నమ్మో, సినిమాలో 55 minutes కామెడీ సీన్స్ ఉంటాయి అదృష్టంలో. ఇప్పుడు మనం 4 లక్షలు అప్పు ఉంది తీరుస్తావా, ఏముంది ఇచ్చేస్తాం, ఏది ఇచ్చే ఇప్పుడంటే ఇప్పుడు ఇచ్చేస్తామని మరి అందుకే కదా లైక్ పార్టీ వస్తుంది కదా, పార్టీకి బ్లాక్ అండ్ బ్లాక్ పంచులు ఇదోటి ఇదో ఇంకా చెప్తాను బౌన్సర్ దగ్గరకు ఏమిటి అన్నమాట. పూజ చేయించుకున్నప్పుడేమో ఫ్రీ అని చెప్తారా, ఇప్పుడు అంటే ఉండండి మీ మేనేజర్ ని కడిగిస్తాను వాళ్ళు. లైక్ ఎలా అనిపిస్తుంది లైక్ నాకు ఇన్నర్ ఫీలింగ్ ఈ పోడ్కాస్ట్ చేసినప్పుడు లైక్ అదృష్టం నుంచే స్టార్ట్ చేస్తే బాగుండేమో, అదృష్టం ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే బాగుండేమో, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అనే ఉంటది అనమాట. ఒక పర్ఫెక్ట్ మూవీ డబల్ యాక్షన్ ని అంత క్లీన్ గా కనెక్ట్ చేయడము విత్ కామెడీ, చాలా మంచి మూవీ. ఎన్ని సార్లు చూడదు సినిమా, ఎన్ని సార్లు బోర్ కొట్టిన సినిమా. జంపింగ్ ఫ్రమ్ అదర్స్ వి హావ్ బృందావనం. నాకు ఎందుకో చాలా ఇష్టం. లైక్ 2 days బ్యాక్ లైక్ ట్యాబ్ లో పెట్టుకొని అలా చూసుకుంటూ బృందావనం అంటేనే కంఫర్ట్ మూవీ అనమాట. అంటే ఇంట్లో అలా పప్పు అన్నం తింటూ తెచ్చుకుంటూ తింటూ స్క్రీన్ టీవీలో ఏదైనా మూవీ. ఇది కూడా బృందావనం కూడా ఎన్ని సార్లు చూడొచ్చు, మీకు బోర్ కొట్టదు. పాటలు చాలా బాగుంటాయి.
దట్టు నాకు తెలిసి సమంత అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన టైం కాబట్టి కాజల్ మళ్ళీ ఇద్దరు హీరోయిన్స్. కాజల్ చాలా బాగుంటుంది సినిమా. అందులో లెజెండరీ యాక్టర్ శ్రీహరి గారు కూడా ఉంటారు కాబట్టి మళ్ళీ లైక్ ఆ భాష నా మహబూబ్నగర్ లైక్ సో ఆ మహబూబ్నగర్ దగ్గర నుంచి ఆ కర్నూలు దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ ఐడియా ఉంది. సో అది బాగా కనెక్ట్ చేసి ఒక అన్నదమ్ములు అటు ఇటు ఉండడము. సో నీకు బాగా రిలేటివ్ అయ్యి ఉంటది అది. ఆ అన్నదమ్ములు వాళ్ళని కలపడము, లైక్ గొడవలు ఆబ్వియస్ గా ఊరికి మధ్యలో ఉంటాయి. బట్ ఆ ఊరికి మధ్యలో ఏమీ లేవు, ఇద్దరు అన్నదమ్ముల గొడవలే ఊరు గొడవలు అవ్వడము. లైక్ మూవీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అది చాలా జనరలైజ్డ్ కాన్సెప్ట్, బట్ మూవీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటది అనమాట. కానీ నాకు ఒకటి బృందావనం మూవీలో నచ్చనిది ఒకటే సీన్ ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రీ సీన్. అంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆపి మళ్ళా చెప్తున్నా, అప్పట్లో బృందావనం వచ్చిన టైం ఇంక 2008, అంటే నీకు అంత వయసు 8 years కుర్రాడికి మూమెంట్ మేబీ ఉండొచ్చు. బట్ నాకు అప్పుడు కూడా లైక్ ఎలా అంటే బైక్ ఇలా స్టార్ట్ చేసి అంటే ఫోన్ చేసే బైక్ స్టార్ట్ చేసే బైక్ ఎంట్రీ రింగ్ రోడ్ దగ్గర ఉంటది, ఇంటి బయట నుంచి ఉండదు, ఎక్కడి నుంచి ఉంటది, నీకు రింగ్ రోడ్ దగ్గరనే ఉంటది. మళ్ళీ ఇలా ఎత్తేస్తాడు ఫ్రెండ్, ఇలా ఎత్తేసి అప్పట్లో హీరోయిన్ సినిమాస్ అన్ని ఇంకొకటి నాకు బృందావనం బాగా నచ్చింది ఏంటంటే హీరో క్యారెక్టర్ నాకు ఇష్టం. బృందావనంలో నాకు హీరో క్యారెక్టర్ ఇష్టం. సమంత ఇలా అంటుంటే అంటే ఇలా చేస్తే ఏదో కావాలంటారు. ఫస్ట్ ఇలా అంటే ఏం కావాలంటాం, ప్రాబ్లం ఏంటి మళ్ళా కామెడీ రేంజ్ లో మీ ఓడు సూపర్ అయితే మా ఓడి పంప. ఇప్పటికి నాకు నార్మల్ గా వచ్చే డైలాగ్ ఇప్పటికీ వస్తుంది ఏమంటే నరుగుతారు మా అది ఏమంటే మన ఫ్యామిలీ అలాగే ఉంటాయి, అన్యోన్యాలు దంపత్యాలు. ఇదేమన్నా ఫ్యామిలీ సినిమా అనుకున్నా. నేను మా మమ్మీతో చేసిన, మమ్మీ మన ఫ్యామిలీలో అలా ఉండవు కదా అంటే మా అక్క పక్క నుంచి నరుకుతారు అని చెప్పి అలా కాదు, అలాంటి వాడిని నెత్తి నెలకేసుకొని చెప్పేస్తా అంటాడు. ఈడవడానికి ఇట్లా చేసి కాదు, ఈడవడానికి ఇట్లా చేసి నెత్తి నెలకేసి కొడతా అంటాడు. ఎక్స్ప్రెషన్ ఉంటుంది భయ, ఎన్నో బాగేసాడు నోటి దోల, అప్పటికి వేణుమాల అంటాడు నీకుంది అదే నీకుంది. సో ఇంకొకటి నాకు బృందావనంలో ఏంటంటే ఒక ఫైట్ ఉంటుంది షాపింగ్ మాల్ అయిన తర్వాత ఇలాగా బ్యాజ్ ఇచ్చుకుని కొడతాడు, సౌండ్ రాకుండా కొడతాడు. నాకు ఫైట్ చాలా ఇష్టం, అది నాకు అది బాగా నచ్చుతుంది అనమాట ఆ ఫైట్. Now we are jumping from బృందావనం to another cult classic. నేను ఒకటి చెప్తాడు డైలాగ్, ఇది మీరు ఎప్పుడో చూసారు, ఎప్పుడూ చూసిందే కానీ నాకు ఇష్టం. నేను చెప్తున్నా వాట్ ఎవర్ పీపుల్ థింగ్స్, వాట్ ఎవర్ ది థింగ్స్, ఇప్పుడు వచ్చే వర్స్ట్ మూవీస్ కన్నా శక్తి చాలా ఇప్పుడు చూడమని చూస్తా, నాకు ఇష్టం, నేను చూస్తా. దీనికి నాకు నాకైతే శక్తి మూవీ అనేది, అరే శక్తి అని చెప్తున్నాను కదా, అరే ఒక్క నిమిషం నేను ఫ్రస్ట్రేషన్ చెప్పేసుకోవాలి. అరే గెటప్ ఏంట్రా, అరే నువ్వు అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటాను, గెటప్ వేసుకున్న తర్వాత నీకు అర్థం ఉంటుందా, చూసుకుంటారు నీకు కనిపిస్తుంది కదా బాగాలేదు అని చెప్పాలా. నువ్వు ఇప్పుడు శక్తి అన్నావా, నాకు శక్తి అంటే సెకండ్ హాఫ్ గుర్తు ఉండదు, నాకు ఫస్ట్ హాఫ్ లో నేను చెప్తున్నా. నాకు శక్తిలో ఆ పాట ఉంటది, ప్రేమ దేశం అది అరే చాలా ఇష్టం, చాలా ఇష్టం నాకు. మంచి మెలోడీ సాంగ్. ఎన్టీఆర్ కూడా పోలీస్ గెటప్ లో బాగుంటుంది చూడండి. నాకు శక్తి అంటే ఫస్ట్ హాఫ్ గుర్తు వస్తుంది, డిజర్ట్ సీన్. తర్వాత అలా లైక్ ఏంటో ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు టికెట్స్ ఎలా ఇస్తాడు, హీరోయిన్ దగ్గర నుంచి డబ్బులు ఎలా దొబ్బి తెలివిగా ఉంటాడు చూడు, పక్కనే వాటర్ ఉంచుకుని కూడా 2 బకెట్ల ఎంత డబ్బులు తీసుకుంటాడు. తర్వాత రాకెట్, నాకు ఈ సీనే గుర్తుంది. మళ్ళా తర్వాత ఆ యోధుడు సీన్ అసలు గుర్తులేదు, స్టోరీ కూడా అంత లేదు. బట్ లాస్ట్ లో అన్నోడు గుద్దుతాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మనం ఉన్న ఏజ్ అప్పుడు 2009 or 10 అంత ప్రాపర్ గా నాకు అనవసరం. అప్పట్లో సినిమా చూసిన వాళ్ళు ఎవరు, మన ఏజ్ వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఎలా ఉంటది, అమ్మ ఈడేంటి ఎలా చేస్తున్నాడు, నీకు గుండెతో గుర్తితే స్తంభాలు పడిపోవడం ఏంట్రా, మరి దీనికి స్పెషాలిటీ ఏంట్రా, ఇదేంటో పెద్ద ఎగిరిపోతున్నాడు మన కింద నుంచి అవుట్ ఆఫ్. అరే ఇంకోట్రా, నేనంటే శక్తి నేను చూసింది కూడా కొంచెం మెచ్యూరిటీ వచ్చిన చూసాను అనమాట. మిషన్ యూజ్ చేస్తేనేమో అంతవరకు పక్కన తప్పుకుంటే అయిపోయాయి. బట్ ఇట్స్ లైక్ నాకైతే శక్తి అనేది ఒక డిజాస్టర్. నేను ఇంకో చెప్తున్నా,
శక్తి బాగుంది అన్న మిమ్మల్ని వినట్లేదు తెలుసా నేను. శక్తి బింజ్ వాచ్ చేసిన చూసాను నేను బయట. శక్తి బింజ్ వాచ్ అంటే ఇప్పుడు నాకు కంఫర్ట్ మూవీస్ ఎలా చెప్పాను, శక్తి అది కంఫర్ట్ మూవీ అనమాట. అది ఎప్పుడైనా బోర్ కొట్టి శక్తి మూవీ ఆబ్వియస్లీ ఇప్పుడు నేనే డిసెప్ట్ సీన్ పెట్టుకుంటాను, నాకు ఇష్టం అది సీన్. ఏమో లైక్ అంటే చెప్పాలంటే కొన్నిసార్లు అంతే, ఇంకా ఆ మూవీస్ ని అలా డామినేట్ చేయలేను, బట్ ఓకే అన్నట్టు ఫీలింగ్ లో ఉండే మూవీస్ లలో అది ఒకటి నాకు. అండ్ ఫ్రమ్ దేర్ జంపింగ్ ఫ్రమ్ శక్తి వి హావ్ వన్ మోర్ క్లాసిక్ ఉసరవెల్లి. నీకు ఇక్కడ వద్దురా ఉసరవెల్లి. నాకు ఇంట్రో కోసమే కాదు మూవీ అంతా కూడా చాలా బాగానే అనిపిస్తుంది. ఒక సాంగ్ ఉంటుంది హనుమంతుడి సాంగ్, నాకు ఎంత డౌన్ లో ఉంటే ఫస్ట్ ఆ సాంగ్ పెట్టుకున్న తర్వాత నా ఆటో సెట్ అయ్యే సాంగే నాకు ఆ సాంగ్. నీవు నమ్మిన తారక మంత్రం ఉన్నది గుండెలలో. లైక్ ఆ మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ నాకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది నిజంగా. సో అండ్ ఇంకోటి సేమ్ హీరోయిన్ అంటే లైక్ వాళ్ళని చంపే అని చెప్పినట్టు లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్ చంపేసినందుకు లాస్ట్ లో సేమ్ డైలాగ్ చెప్తుంటది. సేమ్ అది చూపిస్తారు ఇది చూపిస్తారు. సో లైక్ పాస్ట్ థింగ్ ఈ థింగ్ రెండు కనెక్ట్ చేస్తూ హీరో. అండ్ ఎంట్రీలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది చూడు, ఒక్కొక్క పార్ట్ అలా జనరేట్. అరే నువ్వు నమ్మవు అబ్బాయి, ఇప్పటికి కూడా అలాంటిది ఏం థాట్ అసలు. లాస్ట్ లో టోనీ నా మధ్య నెపోలియన్ ఆర్ట్ అంటారు, అంటే వాడికి ప్రమాదం కదా చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదం. అప్పుడు వెంటనే బీడి హార్ట్ జనరేట్ అవుతుంది కదా. టోనీ నమ్మది చేస్తా అనేసరికి టాటూ. నేను నాకు ఇప్పటికి ఉంటుంది తెలుసా ఇక్కడ. ఇప్పుడు లైక్ అదొక డ్రీమ్ అన్నమాట చిన్నప్పటి నుంచి. ఓసరవెల్లి అయిపోయింది, జంపింగ్ ఫ్రమ్ ఓసరవెల్లి వి హ్యావ్ అనదర్ కల్ట్ క్లాసిక్ మనకి బోయపాట్ సీను. ఓజీ బోయపాట్ సీను పంది బలిస్తే ఏనుగా డైలాగ్ టైటిల్ మనం చెప్పని దమ్ము దమ్ము దమ్ము. అరే సినిమా నచ్చడం బోయపాట్ ఎలా ఉంటుంది ఫైట్ లో. మెయిన్ నాకు అప్పటికే హైప్ అయింది తెలుసా రోలర్ సాంగ్ రా. మళ్ళా అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు నచ్చదు కానీ సాంగ్ ఇష్టం. మళ్ళీ ఇంకొకటి కూడా కానీ అంటే మీరు ఏమనుకున్నా ఒకటి చెప్తా, ఆ సాంగ్ కన్నా మా దగ్గర ఫేమస్ సాంగ్ ఏంటి తూర్పు అది ఎప్పుడు ఫేమస్ అయింది రిలీజ్ అయిపోయిన తర్వాత అనమాట. అంటే ఎన్టీఆర్ అప్పుడు ఆడియో లాంచెస్ జరిగాయి కదా, ఆడియో లాంచెస్ జరుగుతున్నప్పుడు రోలర్ సాంగ్ వేస్తే అచండ చండ మార్తాండ తేజ అని వస్తుంటే ఇప్పుడు మళ్ళా దమ్ములో ఎన్టీఆర్ అంటే మళ్ళీ లావ్ పక్కన పెట్టేద్దాం కానీ లావ్ కాదురా అది ఓసరవెల్లి ఎలా ఉంటాడు అంటే షార్ట్ అంటే వేసే కాస్ట్యూమ్స్ బట్టి కదా. ఇంకొకటి దమ్ములో ఫైట్స్ పక్కన పెట్టేసే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, నాకు అంత అనిపించదు. అంటే ఎమోషన్ నాకు అర్థమైంది, నాకు అంత క్యారీ అవ్వలేదు. ఈ టైంలో శక్తి మూవీ నచ్చిందంటే దమ్ము నచ్చదు. ఎందుకంటే దమ్ములో యాక్షన్ తో పాటు నీకు కైండ్ ఆఫ్ ఏముంటదంటే యాక్టింగ్ డ్రామా ఉంటది అనమాట. దమ్ము ఈజ్ మై గో వాచ్ మూవీ. మళ్ళీ మూవీ అంతా కొంచెం బోయపాట్ సీన్ కి నేను ఎప్పుడైతే ట్రిప్ అవ్వడం మొదలెట్టాను, సరే బోయపాట్ సీన్ ఇంతే మనం ఇంతే ఇలాగే చూడాలని ఫిక్స్ అయ్యాను. బాలే సినిమాలకి వెళ్ళిపోతాం ఎలాగా అంతే బోయపాట్ కూడా. అంటే లైక్ బోయపాట్ సీన్ గురించి ఎప్పుడైతే నేను ట్రిప్ అవడం మొదలెట్టానో అప్పటి నుంచి నేను ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోయపాట్ సినిమా అంటేనే నేను కావాలని ఎవడైనా హీరో వాళ్ళ తాలు కూడా చచ్చిపోవాలి, ఎందుకంటే నాకు కోపం వచ్చేది, మా హీరో కోపం వచ్చేది కదా, ఆడి ఫైట్లు ఎలా ఉంటే చూడాలి నేను. కత్తి గుణపం ఇలా వచ్చేస్తాడు. అక్కడ బిల్డప్ ఏంటి అనుకున్నాం, ఆడు ఉంచిన గుణపాన్ని లాగడానికి నలుగురు పడుకున్నాం. కొన్ని అలా ఉంటాయి. ఇంకొక డైలాగ్ ఉంటది లైక్ వెండి కంచంలో తినాల్సిన వాడు ఇలా ఉన్నాడు. సో అదొక రియల్ లైఫ్ ఆఫ్ రియల్ ఫేస్ ఆఫ్ ఎన్టీఆర్ ఒకప్పుడు. అంటే స్టార్డమ్ ని రిజంబుల్ చేసి స్టార్డమ్ మాత్రమే రిజంబుల్ అవి, బట్ ఆయనకు దక్కాల్సిన గౌరవాలు ఎక్కడ దక్కనప్పుడు ఆ డైలాగ్ అలా సెట్ అంటే మళ్ళీ ఇప్పుడు అంటే లైక్ మీరు అడిగారు కదా క్యాంపెయినింగ్ వెళ్తాడు, క్యాంపెయినింగ్ వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. యాక్సిడెంట్ అయిపోయింది, చెట్టు గుద్దేస్తాడు, చాలా సివియర్ యాక్సిడెంట్ అయింది. అంటే ఏమనుకుంటారంటే ఎన్టీఆర్ కెరీర్ ఇస్ డన్ ఉంది, అయిపోయింది అనుకుంటారు. ఇక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ అనమాట, అయిపోయింది అనుకుంటారు. అప్పుడు అదర్స్ వస్తుంది అనమాట. కానీ అక్కడ నుంచి లైక్ డిస్టెన్స్ టు పాలిటిక్స్, లైక్ అప్పటి నుంచి ఇంకా పాలిటిక్స్ అనేది చాలా మంచి పని చేశారు. కొత్తగా హనుమాన్ జంక్షన్ లో ఒక యాక్టర్ ఉంటారు కదా, అందులో ఇందులో అది బాగా వస్తాడు.
వేణు అతను చంపినప్పుడు డైలాగ్ ఉంటుంది చూడు, కోత మొదలైంది ఇంకా రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడు. అది బాగా చెప్తున్నా, నాకు అది బాగా నచ్చుతుంది. అంటే ద మూవీ ట్రిప్ టు వన్ మోర్ కల్ట్. ఇందులో టు బి ఫ్రాంక్, ఈ మూవీ ఎన్టీఆర్ కన్నా ఆడిన దానికన్నా బ్రహ్మానందం కన్నా ఆడింది అనుకోండి. ఏం చెప్తున్నాడు టెన్షన్ నాకు ఇప్పటికి నువ్వు ఎప్పుడైతే బ్రహ్మానందం అన్నా ఫస్ట్ హాఫ్ గుర్తులేదు, ఇంకా సెకండ్ హాఫే. మీకు ఎవరైనా ఉండొచ్చు కదా, మాకు మా పద్మనాభ సింహం ఉన్నాడు. అంతే. అది ఉంటే మనవరు పిల్లలకి ఇలా ఆటోగ్రాఫ్ ఇస్తాడు. ఏం బావగారు ఈ మధ్య పిల్లలు కూడా మీ లైక్ ఫాలోయింగ్ పెరిగిందంటే ఏదో డైలాగ్ వేస్తాడు రా, పవర్ ఉన్న వాళ్ళకి ఫాలోయింగ్ ఆటోమేటిక్గా వస్తుంది, ఏదో డైలాగ్ వేస్తాడు రా. వేసిన తర్వాత నెక్స్ట్ అమ్మ ఇంత తెగించాడు అది మొత్తం అంతా బ్రహ్మానందమే. ఇంకా నేను చెప్తున్నా కదా, నేను ఫస్ట్ హాఫ్ చూడలేదు. ఫస్ట్ హాఫ్ చూడరా ఇప్పుడు నువ్వు ఆ సినిమా అంటే నాకు సెకండ్ హాఫ్ గుర్తొస్తుంది. కానీ అందులో స్టోరీ కూడా బాగా కనెక్ట్ చేస్తారు. సిద్ధార్థ్ చంపేయడం. అరే చెప్తున్నా కదా, మళ్ళా బాద్షా ఏంటి అనుకున్నాం, శ్రీను వైట్ల డౌన్ ఫాల్ స్టార్టింగ్ టైం అనమాట. సెకండ్ హాఫ్ బాద్షా ఆడిందంటే ఏకైక కారణం బ్రహ్మ. అరే మనకి ఇప్పుడు నిక్కార్సైన బకరా కావాలరా, బకరా కావాలి అంటే మనకే తెలిసిపోద్దా మాయ వస్తాడని. అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతాయి. అది కాదు, అది చెప్తే నేను వెళ్ళిపోవాలా ప్లీజ్, మా సోల్మేట్ చెప్పాడు కాబట్టి వెళ్ళిపోవాలా. ఇటు ధోని టీము మళ్ళా వచ్చి బాద్షా బతికే ఉన్నాడు అంటే ఇలా చూస్తారు అన్నమాట. ఎన్టీఆర్ ముందు చూస్తే ఈయన బాద్షా, ఎస్ నేనే బాద్షా. లాస్ట్ లో పడుకొని ఇంకో మీరు ఇద్దరు మర్చిపోతారు, ఎంఎస్ నారాయణ మర్చిపోతున్నారు ఇందులో. అందులో ఒకటి ఉంటుంది అనమాట, డెడ్ పార్ట్ 2 ఏదో తీస్తారంటే, అంటే ఆడియన్స్ మీద రివెంజ్ అనుకుంటా చూస్తారు చూడు. నీకు బాద్షాలో ఫైనల్ గా చెప్పాలి అంటే సాంగ్స్ నాకు చాలా ఇష్టం, ప్రతి సాంగ్ ఇష్టం నాకు. బంతి బంతి అంటే నాకు వచ్చే సాంగ్ తెలుసు, బంతి పూల జానకి జానకి. కాజల్ ఉంటుందిరా స్టార్టింగ్ సాంగ్ నాదర్ కామెడీ కూడా, నాదర్ కామెడీ టైమింగ్ కూడా భలే ఉంటది అందులో. వస్తాడు ఈ ఇంట్లో ఫంక్షన్ అయితే ఫస్ట్ ఏ ఫంక్షన్ అయినా నా డాన్స్ లో మొదలవ్వాలని చెప్పి వినోదము విలాసము సినిమా అది జయకృష్ణ సినిమా చాలా సింపుల్ గా ఉంది. అదే అప్పుడేమో నువ్వు అమ్మా అది హైలైట్ సింగ్ రాదు. అది బాగా సెకండ్ హాఫ్ లైక్ ఎన్టీఆర్ బ్రహ్మానందం కాంబినేషన్ కాంబో. నెక్స్ట్ ఫ్రమ్ దేర్ వి ఆర్ జంపింగ్ అప్ టు రామయ్య వస్తాయి కదా. ఓకే రామయ్య వస్తాయి బాగా గెస్ చేస్తాను. నాకు అది ఏమన్నా 2 to 3 times వాచబుల్ అన్నట్టు అనిపిస్తుంది, ఎక్కువసారి చూడలేదు. నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే లైక్ ఒక మ్యూజిక్ ఉంటది, లైక్ పాస్ట్ లో నాకు ఇష్టమైన సాంగ్ అది. అరే చెప్తున్నా కదా, తమన్నా నెరా స్టార్టింగ్ టైం అన్నమాట. నేను అప్పుడు నాకు ఊహ తెలుస్తుంది, నేను ఇండివిజువల్ గా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్దాం ఆ మూమెంట్ తెలుస్తుంది. ఏంటంటే తమన్నా ఓజియారా అంటే లైక్ ఓజియారా అని చెప్పండి, కానీ తమన్నా ఎరా స్టార్ట్ అవుతుంది అన్నమాట. దూకుడు, బాద్షా, అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ రామయ్య వస్తా. రామయ్య వస్తావేలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రా, ఆ పాట కూడా ఏం తెలియదు అప్పటికి. తమన్ కొట్టిండా ఎవరు కొట్టిరా నాకు సంబంధం లేదు, నాకు అది అలా టచ్ అయిపోతుంది. నీకు రామయ్య వస్తా నాకు ఎందుకు నచ్చదు అంటే హీరోయిన్ చంపితే నాకు నచ్చ సినిమా. నాకు మళ్ళా ఎన్టీఆర్ చాలా బాగుంది రామయ్య వస్తా. ఆ మూవీ హిట్ అవ్వకపోవడానికి రీజన్ కూడా ఆ సాంగ్ ఆ ప్లేస్ లో అవడం వల్ల నచ్చిపోతాడు వెంటనే. అంటే అది ఎలా అప్పుడు ఎలా ఉండదంటే ఫస్ట్ హాఫ్ ముందే ఒక 3 పాటలు అయిపోవాలి ఇంటర్వ్యూ ముందు, వెంటనే ఇంటర్వ్యూ ఏమైనా పాట పడిపోవాలి, మళ్ళీ మధ్యలో పాట ఫ్లాష్ బ్యాక్ లో పాట పాడాలి, ఎండింగ్ లో పాట పాడాలి. అందులోనే కదా రా మర్చిపోయి రామయ్య ఎండింగ్ లో మనోడు అలాంటి ఉంటాడు కదరా. నాకేమైనా వర్క్ చేయాలి, అప్పుడు ఇయర్ ఫోన్స్ ఉండేవి కదా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అనమాట, ఆ పాట పెట్టుకుని వర్క్ చేస్తుంది. ఉండదు అసలు రామయ్య వస్తావే సినిమా బాగుంటది, కానీ మళ్ళా చెప్పాను కదా నేను ఇందాక చెప్పినట్టు ఆబ్వియస్ గా, అంటే ఇండియా పీక్ చూసిన వాళ్ళకి ఈ సినిమా అర్థమైంది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చాలా వచ్చేసాయి అప్పటికే. వి హ్యావ్
సిమిలర్ కైండ్ ఆఫ్ మూవీ. అసలు ఈ ఒక్క మూవీని నేను ఎన్నిసార్లు చూసినా నాకేం రభసనా? రభసనే కదా. రభసనే. నాకు సాంగ్ తప్ప నాకు సినిమా సాంగ్ కాదు. అదే కదా నువ్వు నచ్చింది అంటావేమో. నాకు ఏమీ నచ్చదురా. నాకు నాకు కూడా గుర్తుంది. ఏం గుర్తుంది అంటే ఫస్ట్ లవర్ కి వరకు హెల్ప్ చేస్తాడు ఇద్దరికి, సేమ్ అదే కాంటెక్స్ట్. తర్వాత అసలు మూవీ ఏం గుర్తులేదు నాకు. కానీ నాకు మళ్ళా నేను చెప్తున్నా కదా, మళ్ళా ఇందులో బ్రహ్మానందం ఆ సినిమా అస్సలు బాగోదు, చాలా టార్చర్. నాకు అసలు ఒకసారి కూడా చూసినట్టు గుర్తులేదు నాకు కూడా. అంటే క్లైమాక్స్ అయితే సరి గుర్తులేదు. ఏమైంది కలిసిపోతారు అంతే. జయప్రకాష్ రెడ్డి ఆడు కలిసిపోతారు, అందరు కొట్టుకుంటారు, మనోడు మంచోడు కాబట్టి కలిసిపోతారు, సెట్ అయిపోద్ది. అండ్ చాలా ఒక్క నాకు సినిమా నచ్చింది ఒకటే, గరం గరం చిలక సాంగ్స్ బాగుంటాయి. ఆ పాట బాగుంటది. నాకు ఫస్ట్ సాంగ్ కూడా నచ్చుతుంది, రాకాసి ఆ పాట బాగుంటది. ఆ పాట బాగుంటుందిరా సాంగ్ అది. We have this collar movement. టెంపర్. అప్పుడే టెంపర్ కి వచ్చాయండి. ఆఫ్టర్ రభస టెంపర్ లో నేనంత యాక్టింగ్ కి ఇన్వాల్వ్ అయినంత సినిమా ఇంకేది లేదు. నేను టెంపర్ రిలీజ్ అయింది 2015 కదా. వరకు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసుకుంటూ వచ్చాడు అనమాట ఎన్టీఆర్. కానీ ఇక్కడ 2014-15 వరకు ఏమైందంటే మనం చేస్తే వర్కౌట్ అవ్వదు, రొటీన్ అయిపోతుంది. అంటే ఇంకా ఏంటంటే ఎన్టీఆర్ మర్చిపోతున్నారు జనాలు, అర్థమైందా? డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ బాద్షా తీశాడు, కానీ బాద్షా ఎన్టీఆర్ కాదు. ఆ స్పీచ్ రా ముందు టెంపర్కి అంత హైపర్ ఆడడానికి కారణం స్పీచ్. మీకు నచ్చేంత వరకు నేను తీస్తూనే ఉంటాను సినిమాలు, మీరు చూస్తూనే ఉండండి అని అక్కడ స్టార్ట్ అయింది నిజంగా కాల్ ఎత్తిన మూమెంట్. అప్పుడు మొదలవుతుంది నా నిజంగా చెప్తున్నా. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్తుంది. నువ్వు మళ్ళా పూరి జగన్నాథ్ కల్ట్ మూవీ అది, లైక్ వన్ ఆఫ్ ద ఓజీ పూరి మూవీస్ లో అది నేను పెడతా, అది ఖచ్చితంగా. ఎందుకంటే స్టార్ట్ అవుద్ది. నువ్వు మళ్ళా నువ్వు చూడు, ఎక్కడ కూడా ఎన్టీఆర్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చి మాట్లాడినట్టు ఉండదు. ఇంకోటి నాకు తెలిసి ప్రతి సీన్ లో ఎన్టీఆర్ ఉంటాడు. సినిమా మొత్తము రన్ టైం చాలా ఎక్కువ ఉంటాడు. అరే ఉన్నాడు రా, దట్స్ ఫైన్. అంత రన్ టైం ఉంటేనే మళ్ళీ ప్రాబ్లం. ఎందుకంటే అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నువ్వు హీరో విలన్ క్యారెక్టర్ చెయ్యాలా, కానీ ఏంటి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయాలి విలన్ క్యారెక్టర్. ఎలా చేస్తావు? ఆ రిథమ్ మీద లైక్ ఆ లైన్ మీద అటు ఇటు వెళ్లకుండా చేసుకుంటూ రోగ్ లా ఉంటాడు తెలుసా. అల్టిమేట్లీ ది సాంగ్స్ అగైన్, నీ తాత టెంపర్, నీ అయ్యా టెంపర్, సాంగ్స్ అన్ని బాగుంటాయి అందులో. అప్పటి వరకు నాకు తెలిసి ఎన్టీఆర్ 6 ప్యాక్ చూపిలే. అదే మళ్ళా చెప్తున్నా కదా, ఉరేస్తున్న దగ్గర ఏమో 5 నిమిషాలు వదలండి సార్, నేను చెప్పేస్తాను సార్. సీరియస్ గా మాట్లాడుకోవాలంటే కోర్టు సీన్ రా మళ్ళా. కోర్టు సీన్ మాత్రం చెప్తారు ఒక్క డైలాగ్ బాగా, మేము రేపులు చేయగలుగుతున్నాం, మీరు ఉరి తీయగలుగుతున్నారా? అంటే ఎంత పవర్ఫుల్. అంటే ఇది ఏంటంటే ఇక్కడ మనం క్రెడిట్స్ ఎన్టీఆర్ ఇవ్వకూడదు అబ్బాయి, డైరెక్షన్. ఓజీ పూరి రా ఇవన్నీ ఏంటంటే చంపింది 4 కాదు 5 కూడా కాదు నేను అంటాడు. అసలు అంటే అక్కడ నించోని పూరి జగన్నాథ్ చెప్తారా మరి ఏంటో తెలియదు, కానీ ఒక కొత్త ఎన్టీఆర్ రా. అసలు నేను ఇప్పటి వరకు అంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి కొత్త ఎన్టీఆర్ నేను టెంపర్ లోనే చూసిన. మళ్ళా మన మెంటల్ కృష్ణ గారు పోలీస్ ఇప్పుడు కొట్టండి సార్ సెల్యూట్ అంటాడు. అది వచ్చి ఇలా వచ్చి కూర్చుంటున్నా. అరే నువ్వు ఏం చెప్తుంటే నాకు సినిమా చూపిస్తాము అది గుర్తొస్తున్నాడు రా. ఇలా కూర్చుంటాడు, అంటే నవ్వు వస్తుంది కానీ కూడా ఇలా కూర్చుంటాడు, సీరియస్ కూర్చుంటాడు. మీరు మారిపోయారు సార్ అంటే, నేను మారలేదు మూర్తి గారు అంటాడు. అదే మూర్తి గారా, ఇన్నాళ్ళు గుర్తురాని నా వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు అంటాడు అనమాట. టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఎలివేట్ చేసే మూవీస్ ని. టెంపర్ ఏంటంటే లైక్ ఏంటంటే ఒక బ్రేక్ లేకుండా వెళ్తున్న బుల్డోజర్ కి ఎర్రగొండ చూపించినట్టు అనమాట. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఒక ఎద్దు రంకెలు వేస్తున్న ఎద్దుకి రంకెలు వేస్తూ గట్టిగా తాడేసి కట్టిన ఎద్దుకి ఒక ఎర్ర జెండా ఇలా చూపిస్తూ నచ్చగొట్టింది అనమాట. ఈ మూవీ మీద అందరికీ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఓజీ స్టైల్స్. అప్పట్లో కుర్రోళ్ళు అందరూ అమ్మా ఇలాగే ఉండాలి, నా లుక్ ఇలా చేశాను అని ప్రతి బార్బర్ దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించి, అన్నా నా లుక్ ఇలా అవుద్దా, నా గడ్డ ఎలా అవుద్దా, నా లుక్ ఇలా అవుద్దా, నా హెయిర్ స్టైల్ చెప్తున్నా
చాలా బెస్ట్ మూవీ. మళ్ళా క్రెడిట్ గోస్ టు సుకుమార్ అన్న. See, when you are making a logical movie, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇంకొకటి మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రాపర్ గా. ఓకే జనాలకి ఓకే లాజిక్ ఉంది. అరే మళ్ళా ఇక్కడ ఏంటంటే మళ్ళా నేను చూసా అక్కడ అనమాట ప్రాపర్ సుక్కు మూవీ అన్నమాట ఇది. నేను ఇలాగే చేస్తా అంటే అది ఎలా ఉంటుంది తెలుసా, ముందు 1 పోద్ది, అది పోయిన తర్వాత ఎవరైనా డైరెక్టర్ ఏంటి, ఐ ప్లే సేఫ్ గేమ్, ఐ మేక్ ఏ మాస్ మూవీ అండ్ ఐ మేక్ ఆడియన్స్ లైక్ వర్క్ ఇట్ అవుట్. కానీ సుకుమార్ అలా కాదు, తీస్తా, నీకు 1 నచ్చలేదు, ఇప్పుడు నాలో ఉన్న లాజికల్ థింకింగ్ చూపిస్తా, నీకు నా మ్యాథ్స్ చూపిస్తా, ఐ డూ మ్యాథ్స్ ఆన్ ద పేపర్, ఐ డూ మ్యాథ్స్ ఆన్ ద స్క్రీన్ అంటారు అనమాట. హైప్ క్రియేట్ అయింది మొత్తం గడ్డం కేరా. మళ్ళా ఆ సినిమాలో నాకు ఫస్ట్ పార్ట్ చాలా మోటివేషన్ సాంగ్ అది, వాళ్ళు నిన్ను నలిపేస్తారని. అంటే బేసికల్లీ మా ఊడికి చిన్న మోటివేషన్ ఉంటే మోటివేట్ అయిపోతాడు. కానీ నేను మాత్రం ప్రామిస్ చెప్తున్నా, ఆ డబ్బులు బ్యాంక్ లో ఎలా కొట్టేస్తాడని వెయిట్ చేసినంత సినిమా అంతా ఇలా 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 స్టార్టింగ్ లో చెప్తాడు చూడు, ఇలా చేస్తానన్నాడు, మళ్ళీ లాస్ట్ రిలీజ్ చేస్తాడు, చెప్తాడు అది ఫ్రేమ్ లో పెట్టిన అసలు ఇంకొకటి ఆడి పేరు ఏదో ఉంటుంది కదా జగపతి బాబు పేరు, కృష్ణ సంథింగ్, కృష్ణమూర్తి నిలబడగట్టాలి 1 minute మాట్లాడుకుందాం అంటాడు, మళ్ళీ లాస్ట్ 1 minute లో చెప్తాడు చూడు. అంటే ఎడిటర్ కదా, నీకు ఎడిటింగ్ స్కిల్స్ పెట్టినా. కానీ కొంతమందికి ఆ మూవీ ఎక్కలేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే అది ఆబ్వియస్ గా మీకు తెలుగులో డబ్బులు కావాలంటే మా సినిమాలు తీయాల్సింది, మనం ఏమనుకున్నా కూడా తెలుగులో డబ్బులు కావాలంటే మా సినిమాలు తీయాలా. అర్థమైంది? మనకి ఏంటంటే ఫైట్ ఉండాలి, హీరో హైప్ ఉండాలి, ఒక లవ్ సాంగ్ ఉండాలి, ఒక రొమాన్స్ ఉండాలి, ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండాలి, కామెడీ మెయిన్ ఉండాలి. వర్కౌట్ అవుతాయి అంతే. కానీ ఇవి లేకుండా కూడా వర్కౌట్ అవుతుంది అంటే మూవీ బాగుంటాయి అంతే. స్టోరీ మెయిన్, స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే మొత్తం అన్ని ఉన్నాయి. అండ్ దెన్ ఓకే వీల్ జంప్ టు నెక్స్ట్ మూవీ. పెద్ద అంటే మనకు తెలిసిన టైంలోంచి వేరే ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద హీరో వచ్చి మన సినిమా చేసేది. ఎన్టీఆర్ మూవీస్ లో నాకు జనతా గ్యారేజ్ తెచ్చిష్టం అన్నమాట. ఎంత బాగుంటది ఆ సినిమా, బాగుంటది, ప్రతిదీ బాగుంటదిరా, ప్రతిదీ. నాకు సినిమాలో మాటలు చాలా ఇష్టం. ముందు ఒకటి ఉంటాడు చూడు, మీరు ఫోన్ చేయండి అమ్మా, మన బళ్ళు బాగా కొడతారు పక్కనే హైవే. నాకు అది ఎలా అంటే డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ, ఎమోషన్, లైక్ సాంగ్స్, నువ్వు మళ్ళా గమనించు, ఇక్కడ ఎన్టీఆర్ గురించి గమనించు. నువ్వు ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, క్యారెక్టర్ చాలా. పక్కలో ఒక సాంగ్ రా చూసి ఒరే ఏమవుతుందో స్క్రీన్ మీద అసలు ఎవరో డాన్స్ చేస్తాడు. నేను మల్టిపుల్ టైమ్స్ చూస్తాను కదా సాంగ్ ని, డాన్స్ చేస్తాడు, ముఖం మీద ఎక్స్ప్రెషన్ కూడా అదే మెయింటైన్ చేస్తాడు. ఇంకొకటి మనం కంపేర్ చేసుకుంటే పాత సినిమాలో నేను ఏం చెప్పాను, ఇప్పుడు ఫైటింగ్ సీన్ జరిగింది వెంటనే నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అలా కాదు నాన్న ఇది, ఇక్కడ అలా ఉండదు. చాలా క్యారెక్టర్ ఎలా ఉంటదో, క్యారెక్టర్ ఏంటి, నిదాన మనిషి, మొక్కలంటే ఇష్టం, బాధ్యత ఉంటది, మనుషులు చెప్పాలంటది, ఆ బాధ్యతతోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తప్పు ఉంది అలాగే చెప్తాడు. ఎక్స్ట్రా రే దట్ సాంగ్ రా అది రాక్ ఆన్ రోల్ అంది సెలవు రోజు. ఇంకొకటి సినిమాలో మోహన్ లాల్ గారే కదా, మోహన్ లాల్ తో యాక్ట్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మనుషులు వస్తున్నారు, మనం ఎలా ఉంటాం, అలా కాదండి, ఇదండి ఎగ్జాక్ట్ క్యారెక్టర్ అలా దింపడం. అంటే అది నాకు మళ్ళా చూస్తే నిజంగా ఇది పెద్ద కొడుకు అలానే అనిపిస్తాను. పర్సన్ గా ఎంత తక్కువ మాట్లాడాలి. మోహన్ లాల్ గారు ఈజ్ అ లెజెండరీ యాక్టర్. మళ్ళా అంటే అతన్ని కాంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఎన్టీఆర్ డామినేట్ చేయడు, అలాగని చెప్పి తక్కువ చేయడు. నువ్వు చూడే ఎక్కడ ఎలా ఉంటది అంటే ఇండైరెక్ట్ గా చెప్తాడు, ఇది కూడా మీలాగా ఎదుగుతూ ఉంది, ఇది ఎంత యూనిక్ మీరు అంత యూనిక్ గా ఉన్నారు అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఆ సీన్స్ చాలా బాగుంటాయి. నాకు ఏంటంటే నిజంగా సమంతది నేను చాలా బాధపడ్డాను. ఆడు ఎంత బాధపడుతూ చెప్తాడు, ఇది లేకపోతే ప్రపంచం లేదనిపిస్తుంది అంటే. మీరు సమంత అంటే గుర్తొచ్చిందిరా 2 పాటలు, చాలా ఇష్టం. నేను ఏమనుకున్నానంటే స్టార్టింగ్ లో ఇలా చూపిస్తే లాస్ట్ కలిసిపోతారు అనుకున్నాను, కానీ చాలా కాన్షియస్ డెసిషన్ అది, కలపకుండా చాలా మంచి పని చేసేది. ఎందుకంటే వీళ్ళ ఫియర్స్ ఆబ్వియస్ గా ఉంటాయి, మారిపో కదా. చాలా కాన్షియస్ డెసిషన్ అది. వన్ మోర్, ఎన్టీఆర్ పీక్ యాక్టింగ్ మూవీ. అంటే నాకు ఎన్టీఆర్ చూస్తే భయం వేస్తుంది అనమాట. అరవింద్ సమేత చెప్తున్నా చూడు, ఐ టెల్ యూ, ట్రైలర్ కట్ రిలీజ్ అయ్యింది నేను 2015 అనుకుంటా. ఎస్, నేను ఇంటర్మీడియట్. మా దగ్గర అప్పుడు ఏముండేది తెలుసా, ఒక చిన్న లావా ఫోన్ ఉండేది అనమాట. అలా చూసి అప్పుడు జైలు ఒకసారి ట్రిపుల్ రోల్ ని అనౌన్స్ చేశారు. డైరెక్టర్ ఎవరు, బాబీ కొల్లి. దాని ముందు మూవీ ఏంటి, సర్దార్ గబ్బర్ సింగ్, విచ్ ఇస్ డిసాస్టర్. ఓకే, అప్పుడు
అప్పుడు డైలాగ్ ఉంటుంది అనమాట, కొట్టేస్తే నువ్వు తీసుకెళ్ళాలి లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకా మనలాంటి మూడో వాడు అంటారు, రావణుడిని చంపాలంటే, రావణుని కొట్టాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాల, సముద్రం దాటాల. అదే ఈ రావణుని కొట్టాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాల. అరే నువ్వు నమ్మవురా, అది చూస్తున్నప్పుడు అబ్బాయి నాకు వచ్చాయి చూడు గూస్ బంప్స్. ఎంసెట్ క్లాస్ నుంచి వెనక నుంచి పారిపోయినా, వెనక నుంచి వెళ్ళిపోయినా. అక్కడ మాకు వెయిటింగ్ టికెట్ తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ అంటే లైక్ మా దగ్గర ఎన్టీఆర్ కి ఒక వర్షిప్ ఉంటుంది, ఒక రేంజ్ ఆఫ్ వర్షిప్ ఉంటుంది మా ఏరియాలో. సో అలా వెళ్ళినా. ఫస్ట్ ఆఫ్ రా నీట్ గా లైక్ నాకు నిజం చెప్పాలంటే రావణ్ క్యారెక్టర్ ఎంత నస్తుందో, మధ్యలో లైక్ అమాయకుడు క్యారెక్టర్ ఒకటి ఉంటది కదా, ఆ క్యారెక్టర్ లవుడు క్యారెక్టర్ ఎంత నస్తుంది తెలుసా. అందులో మంచితనం పుస్తకాల్లో బాగుంటది, అది బయటికి వస్తే మనకి అది గుణపాఠంలా మారుతుంది. అంత చాలా నీట్ గా తీస్తాడు. మళ్ళీ కుదిరి క్యారెక్టర్ వచ్చే వరకు దొంగ కృష్ణుడు. మీకు చెప్తున్నా చూడండి, ఎన్టీఆర్ అంత వర్సటైల్ క్యారెక్టర్ అంటే, అంత వర్సటైల్ పర్సన్ అంటే, అదే టైంలో బిగ్ బాస్ చేశారు. 2017 is the season, like year he hosted Big Boss. అప్పుడే ప్రమోషన్ కూడా అయింది బిగ్ బాస్ లో. బిగ్ బాస్ అనే రియాలిటీ షో హోస్ట్ చేసి he proved to be one of the best hosts, టీవీ హోస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. కనకాల సుమక్క, మనం ప్రేమగా పిలుచుకున్న సుమక్క ఇచ్చిన బిరుదు ఇది. he is proven to be one of the best hosts in తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, లైక్ టీవీ షోస్. సో ఇది చేస్తున్నప్పుడు 3 roles చేయాలి. హౌ టఫ్ ఇట్ ఇస్, 3 roles. ఎంట్రీ దగ్గర లైక్ రావణ్ ఎంట్రీ దగ్గర సౌండ్, సో క్లాస్ ఇప్పటికే గూస్ బంప్స్ వస్తాయి. లైక్ అలా మావాడు అరుస్తా ఉంటే అసలు ఎన్టీఆర్ దిగుతాడు చూడు, దిగిన తర్వాత రావణుడి షాట్ నాకు ఇప్పటికీ అలా ఇంకా అలా ఉండిపోయిందా. మళ్ళీ సేమ్ ఫీల్ అంటే సేమ్ అదే ఇష్టము. లాస్ట్ లో చనిపోతుంటాడు, పడిపోతూ ఉంటే వాళ్ళిద్దరు ఉరుకొస్తారు. నేనైతే అయిపోయింది ఇంకా ఓకే, ఇంకా సినిమా హిట్ పడ్డది, ఇంకా రేంజ్ కి వెళ్ళిపోతాడు, ఇంకా అయిపోయింది. ట్రిపుల్ యాక్షన్ ఇంకా ఎవరితో సూట్ కాదు అనుకున్న రేంజ్ రా. అమ్మా ఫ్రమ్ హియర్ విల్ బి జంపింగ్. అరవింద్ సమేత చెప్తాడు, ఇంకేం చెప్తాడు? అరవింద్ సమేత వీరరాఘవ. అరవింద్ సమేత అంటే ఇంకా ఒకటి చెప్తారా, నాకు ఫైటే హ్యాండ్స్ డౌన్ ఎన్టీఆర్ ఈస్ ద బెస్ట్. డైలాగ్ డిక్షన్ లో ఎన్టీఆర్ కొట్టే వాళ్ళు లేరు. నా ఒపీనియన్ చెప్తా. అరవింద్ సమేత టైంలో లైక్ హీ లాస్ట్ 1 person ఇన్ హిస్ లైఫ్. ఎన్టీఆర్ కి సేమ్ అది ఎమోషన్. వాళ్ళ నాన్న ఫస్ట్ చనిపోయిన తర్వాత సీట్ బెల్ట్ పెడుతూ ఉంటాడు. నేను ఎప్పుడు చూసినా ఏడుస్తాను. మై లైఫ్ లైక్ నేను ఏం చెప్తున్నా, నాకు ఎన్టీఆర్ కి యాక్టింగ్ రాదు. ఎవడు అన్నా లైక్ ఎవడు ఎంత హేటర్ మాట్లాడినా నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఎన్టీఆర్ ని డామినేట్ చేయాలంటే వాళ్ళ తరం కాదు. ఇప్పుడు రేపు వచ్చే వాటిలో నాకు ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు. బట్ మై ఎన్టీఆర్ లైక్ నువ్వు అది ఎలా చూపిస్తాడంటే సీట్ బెల్ట్ పెట్టినట్టు చూపిస్తాడు. అది పడుతుంది ఎలా పెడతాడు. ఫస్ట్ ఇలా వస్తాడు ఏడుస్తూ పెట్టి మళ్ళా ఎక్కువ ఈ ఫ్రెండ్ లైక్ నాగబాబు ప్లేస్ లో హరికృష్ణ చూసిండు. ఫ్యాక్షనిస్ట్ మూవీలతో అంటే లైక్ స్టార్టింగ్ చేసి అతని లైఫ్ ని లైక్ వాళ్ళ ఫ్యామిలీ అంతా లైక్ బాలకృష్ణ కావచ్చు, ఫ్యాక్షనిజం అనేది వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది. అలాంటి ఫ్యాక్షనిజం ని ఎండ్ చేసింది కూడా అరవింద్ సమేత. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ ఫ్యాక్షనిజం అనే మూవీ తను లైక్ టచ్ చేయాలని ట్రై చేయలేదు. లైక్ మేబీ లైక్ కానీ చేసిన లైక్ ఈ లైక్ అరవింద్ సమేత వచ్చిన డిమాండ్ ఇంకా అంటే నేను చెప్తాను చూడరా. దట్స్ ఫైన్, కానీ ఆబ్వియస్ గా ఎవరి ఫేవరెట్స్ అలా ఉంటాయి. బట్ నా వరకు అయితే మాత్రం వాట్స్ యువర్ ఫేవరెట్ ఇండియన్ ఇంట్రో అంటే ఐ హ్యాండ్స్ డౌన్ సే అరవింద్ సమేత. నేను ఇప్పుడు చెప్తా చూడు విజువల్. జగత్ బాబు అక్కడ ఉంటారు, పరిగెట్టుకుంటూ వస్తారు, బుల్లెట్ తప్పించుకుంటాడు, మొత్తం ఇలా ఇది ఉంటుంది, ఇలా అందరు నడుక్కుంటూ వచ్చి ఆ మట్టిలోంచి ఇలా వచ్చి ఇలా తొడపై ఎత్తి ఇలా నడుస్తాడు. చూడు చూడు ఒకసారి నాకు గూస్ బంప్స్. మాస్ అంతే. అరే ఏం సీన్ రా అసలు అది. సాంగ్స్ రెడ్డి ఇక్కడ అదొకటి, రెడ్డమ్మ సాంగ్ ఒకటి, సాంగ్ ఒకటి, ఇంకా జగపతి బాబు యాక్టింగ్ ఉంటదిరా, ఎంత బాగుంటదిరా యాక్టింగ్. పౌరుషంతో ఉంటాడు ఒకటి. ఇంకోటి అనిపిస్తుంది తెలుసా, అరవింద్ పూజ అంటే ఒక డైలాగ్ అంటది, క్యూట్ గా చూడకండి అంటది. నాకు నిజంగా ఎన్టీఆర్ క్యూట్ గా అనిపిస్తుంది తెలుసా మూవీలో. మాడతాడరా నిజంగా చెప్తున్నా. నేను లిటరల్లీ అక్కడ ఉన్నా, నేను ఇచ్చి వదిలిసి వెళ్ళిపోతాను. వదిలిసి నేను ఇలా కోసుకుంటేనేమో వెళ్ళిపోయాను. ఏం మాట్లాడతాడు మా అసలు. ఆ గొంతులో పట్టుకుపోతే పట్టుకుపో అంటాడు. అంటాడు నలుగుతాను అంటాడు అని లేదు
ఇక్కడ నుంచి నాకు బెంగళూరు దగ్గర నీ కొడుకు దగ్గర పోతా అంటాడు. ఫస్ట్ అది ఆడి నిజంగా నాకు ఆ బ్రహ్మాజీ లైక్ నేను అదే అనుకుంటాను తెలుసా, బ్రహ్మాజీ అంటాడు సావు కానీ గొంతుంటే ఇట్లానే ఉంటుందా అంటాడు. అరే ఏం సీన్ రా అసలు తీసాడు అసలు. అంత ఒకటి వణుకుతూ ఉంటాడు చూడు వాడు కింద కూర్చుని. నువ్వు చూడు నీకు భాష మీద ఎంత పట్టుంటే కానీ నువ్వు అలా చెప్పగలడు అయినా. నీకు భాష మీద ఎంత పట్టుండాలా. త్రివిక్రమ్ మ్యాజిక్ అది. అదిగో త్రివిక్రమ్ సినిమాలు నేను ఇప్పటికీ చూస్తా ఉంటాను. నువ్వు చచ్చిపోయినంత వరకు ఏమైనా సినిమాలు చూస్తా ఉంటావు అంటే నేను 2 సినిమాలు చూస్తా ఉంటాను త్రివిక్రమ్. ఒకటి అతడు, ఒకటి అరవింద్ సమేత. అండ్ దెన్ జంపింగ్ ఫ్రమ్ దేర్ వి హ్యావ్ RRR. See, we should not talk about like RRR లో లైక్ అసలు అంత బాగా యాక్ట్ చేశాడు అనే విషయం అసలు దాని గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నాను తెలుసా RRR గురించి. అరవింద్ సమేత రిలీజ్ అయింది ఎప్పుడు తెలుసా? 2018 2022 4 ఏళ్ళు ఆకలితో ఉన్నారు రా ఫ్యాన్స్. ఒక్క కొమరభీముడు సాంగ్ చాలు రానికి. నేను చెప్తాను, నేను హై మూవీస్ అన్ని చెప్తాను సార్. దాని వాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇంట్రడక్షన్స్ అంటే హీరో ఎంట్రీ గోండే సీరియస్ కదా అవరు కదా. నెక్స్ట్ ఇంటర్వెల్ సీన్ అంటే అందులోకి జమ్మ దుంకుతాడు. నువ్వు గమనించు నువ్వు మనోనివే కానీ ఒక గుద్దుతాడు రా. ఇద్దరు ఫైట్ అసలు ఆ ఫైటే వేర్రా. RRR ఈస్ ప్యూర్ సినిమాటిక్ మ్యాజిక్. నేను ఇంకోటి చెప్తా చూడు. మళ్ళీ కుమారం కూడా సాంగ్. ఎన్టీఆర్ ఎందుకు బెస్ట్ యాక్టర్ అంటే హీ కెన్ డూ ఇన్నోసెన్స్ అండ్ ఫెరోషియస్నెస్ ఇన్ ఎ సింగిల్ షాట్. RRR గురించి మనం RRR స్టార్ట్ చేసామంటే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వి హావ్ దేవరా. లైక్ మై ఒపీనియన్ దేవరా క్యారెక్టర్ మించిన క్యారెక్టర్ లైక్ ఇంకా ఆ మూవీలో లేదు. ఆ దేవరా ఒపీనియన్ కాదు, ప్రపంచ ఒపీనియన్. వరా క్యారెక్టర్ నాకు అంత ఎక్కలేదు. వరా లేడు. అరే నువ్వు నమ్మవు. ఫస్ట్ హాఫ్ చూసాను సినిమా. ఫస్ట్ హాఫ్ లో అరే మళ్ళా మాట్లాడుకోవాలి దీని గురించి. ఐ మీన్ ఆ సాంగ్ ఆయుధ పూజ సాంగ్. అరే ఎన్టీఆర్ ఎంత ఏళ్ళు తెలుసు ఇప్పుడు? 40 ఏళ్ళు దాటారా. 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎవడరా స్టెప్ వేస్తాడు వాకాలతో ఇలా ముందుకు వచ్చేస్తాడు మావా. అది చెప్తాను కదా, ఎంతకన్నా నాలా డాన్స్ చేసిన నా కొడుకు లేడు భూమి మీద. చిన్న బొలుపు ఒకటి వేస్తాడు రా ఇలా కాలర్ నోట్లు పెట్టుకొని. దట్ ఈస్ ఓన్లీ ఎన్టీఆర్ కెన్ డూ ఇట్. ఓన్లీ ఎన్టీఆర్ కెన్ డూ దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ అది చేస్తాడు. ఆయుధ పూజ స్టెప్పులు. దేవరా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత జనాలు ఎలాగంటారు నా హీరో పోయిందని, ఇంత టాక్సిక్ లో కొడుకుల్లా ఉన్నారైట్రా అనే మైండ్ సెట్ లో ఉన్నాను అనమాట. అది ఉంటా చూడు. ఐ మీన్ ఆ లాస్ట్ అంతవరకు నాకు ఆ సాంగ్ ప్రీ లైక్ ఇంటర్వెల్ వరకు నేను అలాగే అదే మైండ్ సెట్ ఉన్నాను రా. ఫుల్ గా జనాలు ఉన్నారు. అసలు వాళ్ళు మార్నింగ్ నుంచి ఎన్ని షోలు చూసినా నాకు తెలియదు, కానీ డైలాగ్ టు డైలాగ్, సాంగ్ టు సాంగ్ అలా వాళ్ళు చెప్తుంటే. ఎందుకంటే అది ట్రైలర్ మనకు ముందే రిలీజ్ అయింది. సాంగ్స్ ఎంత బాగుంటాయి దేవరా. అది చుట్టమల్లె సాంగ్ ఒకటి, కొరమీన సాంగ్ ఒకటి, ఎంత బాగుంటాయి సాంగ్స్. ఇవి సాంగ్స్ అన్ని బాగుంటారా. అండ్ ఐ డిసప్పాయింటెడ్ కొరమీన సాంగ్ నాకు వేయలేదు. వేసారు మాకు లాస్ట్ లో మనకి వేసారు లాస్ట్ లో. ఇంకోటి దేవరలో ఏంటంటే అది దేవర ఆ సాంగ్ వేరే లెవెల్. అది చాలా బాగుంటది. అది సూపర్. ఫుల్ బ్లాక్ హాఫ్ మూన్ షాట్ ఒకటి, ఇవన్నీ సూపర్. అప్పుడు వచ్చిందమ్మా సెకండ్ హాఫ్ వెళ్ళిపోద్ది ఆ సినిమా. అసలు సెకండ్ హాఫ్ ఓపెన్ గా చెప్పిన నాకు అసలు నచ్చలేదు దేవరా. సెకండ్ హాఫ్ పార్ట్ లో వరా క్యారెక్టర్ అసలు నచ్చలేదు. ఏదేదో జరిగిపోతుంట స్క్రీన్ మీద. అంటే నాకు ఐ వాంట్ క్లైమాక్స్ టు బి హ్యాపెనింగ్ గుడ్, బట్ నాకు నచ్చలేదు. మన ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వార్ గట్టిగా ఉంటే సెకండ్ హాఫ్ లో దోలగా ఉండేది. ఏమో ఆ 2 parts లాగే స్టోరీ లేదు అక్కడ. లాగాలనే అక్కడ కొర్రమావ చాలా దెబ్బేస్తాడు. కొర్రాల శివమావ నాకు అది క్షమించను. నేను ఇదిగో బతుకుంటే బాగుంది. సినిమా అంతా నువ్వు బ్యాడ్ గా తీసినా కూడా నేను ఫీల్ అవ్వను. నువ్వు ఫస్ట్ హాఫ్ సూపర్ గా తీసి సెకండ్ హాఫ్ తీయలేదు అనుకో, డిసప్పాయింట్ అయిపోతుంది. దేవరాలో ఫైనల్ ట్విస్ట్ ఉంటుంది చూడు, ఆడి చంపేస్తాడు. అంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో బాగుంటది, ఆడియన్స్ అనుకుంటారు అనుకున్నాను. నాకు చిరాకు తప్పింది అనమాట. ఆ ఫైట్ ఉంటే చూడు సక్సెస్ అంటే ఎప్పుడైపోతారు నిజంగా. విజువల్స్ నచ్చలేదు నాకు. ఎందుకంటే మనం ఇంక ఈడు కాదు, ఈడు మనం నిజమోడు కాదు ఈడు అని నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మన దేవరా లేడు, ఈ నిజం కాదు, ఈడు ఇలా డిసప్పాయింట్ చేసి అసలు నాకు అవుట్ ఆఫ్ నో అది నచ్చలేదు అసలు నాకు దేవరా. సెకండ్ హాఫ్ మాత్రం, ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది, సెకండ్ హాఫ్ అసలు నచ్చలేదు నాకు. దేవరా అయిపోయింది.
సో గైస్ ఫ్రేమ్ మారింది, బట్టలు మారని ఏమనుకోకండి. 4 scene టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అర్థం కానీ చెప్తున్నా అదేదో చెప్తున్నాడు, నాకు అర్థం కాలేదు. అది వద్దు సార్. అనివార్య కారణాల వల్ల ఓకే తెలుగులోనే చెప్పిన మనం దేవరా కూడా కంప్లీట్ చేస్తాము. సో వార్ 2 ఆల్రెడీ సినిమా కూడా చూసాము. మీరు ఒకవేళ వార్ 2 రివ్యూ చూడాలి అనుకుంటే పైన ఐకాన్స్ లింక్ అయితే వస్తుంది, అక్కడికి వెళ్ళి మన ఛానల్ లో రివ్యూ అయితే ఉంటుంది, అదే చెక్ చేసేయండి. నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ ఏంటి సార్? 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ మూవీ డ్రాగన్, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్. అదే అలాంటి కావాలి, ఇలాంటి మాట్లాడుతుంటే చాలా అన్నమాట, పెద్దగా హైప్ ఇవ్వాల్సిన పనేం లేదు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే అందరికి తెలిసిపోయింది. ఇంకా దానికి తగ్గట్టు ఆ టైటిల్ డ్రాగన్ అనే టైటిల్, కానీ ఒక పోస్టర్ వచ్చింది అనుకుంటా. ఒక పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ విలనా అన్న స్టేజ్ లో ఆ పోస్టర్ నాకు అంత సీరియస్ లుక్ లో డ్రాగన్ కోసం ఎన్టీఆర్ సన్నం అయ్యాడంట లిటరల్లీ. అది రిక్వైర్మెంట్. డ్రాగన్ దేవరా కోసం అలా ఫస్ట్ దేవరా ఉన్నట్టు కనీసం ఆ పొద్దు కొంచెం వచ్చినా చాలు. బేసికల్లీ ఎవరికి ఇప్పుడు నచ్చకపోవచ్చు, కానీ నేను ఇంకొక ప్రాజెక్ట్ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాను. అది విక్రమ్ వర్సెస్ ఎన్టీఆర్. అది ఇప్పుడు అరవింద్ సమేత గురించి మనం ఎంత మాట్లాడుకున్నామో దానికి డబల్ గా మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఉంది. టు బి ఆనెస్ట్ గా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఇప్పుడు గురీషన్ అందరూ వేసుకుంటున్నారు. అంటే అజ్ఞాతవాసి తీసో, మళ్ళా గుంటూరు గారు తీసో. సో నీకెలా అనిపిస్తుంది గుంటూరు కారం? చూసా కదా, నాకు చాలా ఇష్టం అనమాట గుంటూరు కారం. పోయిందంటే దానికి ఏకైక కారణం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ సినిమాలో జరిగింది. సినిమా టు సినిమా ఇంకోటి ఆ టైంలో ఇంకో కొన్ని హైప్ సినిమాస్ రావడం వల్ల కూడా కొంచెం తగ్గింది. బట్ దేర్ ఆర్ లైక్ నాకు ఇష్టం ఫేవరెట్ సాంగ్స్ కూడా అందులో 2 సాంగ్స్ బాగుంటాయి గుంటూరు కారం. సో ఎన్టీఆర్, అందులో కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి. అరే మర్చిపోయినా లైక్ నాగవంశ నా ఊకే హైప్ ఇస్తున్నాడు, ఒక మూవీ తీయబోతున్నాం మేము అని చెప్పిండు మొన్నే. ఇలాంటి మాటలు వదిలేస్తే ఏమవుతుంది? లేదు ఎన్టీఆర్ ఏమన్నాడంటే నాకు డైలాగ్ కూడా గుర్తుంది. ఎన్టీఆర్ మేము ఒకటి తీయబోతున్నాము, అది తీసిన తర్వాత వంశీ మీకు అప్ప చెప్పేస్తాను, నాకు సంబంధం లేదు ఇంకా అన్నట్టు. అంటే నేను ఒక పోస్టర్ చూసాను అనమాట. కుమార్ సంభవం పుస్తకం చదువుకుంటూ కూర్చుంటారు అనమాట ఎన్టీఆర్. పుస్తకం చదువుతూ నడుచుకుంటూ వెళ్తాడు అనమాట ఎయిర్పోర్ట్ లో. ఆ బుక్ చూసిన తర్వాత ఓకే ఏదో కుకింగ్ సంథింగ్ అనిపిస్తుంది నాకు. లైక్ ఎంత గ్రాఫ్ ఆపాలన్నా, ఎన్ని నెగటివిటీస్ వచ్చినా ఎన్టీఆర్ ఇస్ లైక్ అన్బిలీవబుల్. యాక్టింగ్ ఎవరికి ఇంకా అసలు అంత డిమాండింగ్ పవర్ రాదు. ఎన్టీఆర్ అంటే నాకు గుర్తొచ్చేది లెగసీరా. తాత పేరుని క్యారీ చేస్తూ ఇండస్ట్రీలో ఎన్నో లో చూస్తూ హీరో ఎంట్రా అన్న స్థాయి నుంచి హీరో అంటే వీడ్రా స్థాయికి తమ్నెల్లో టైటిల్ కూడా మా వాడి సెలక్షన్ అన్నమాట. నిజంగా చెప్తున్నా, నాకు ఎన్టీఆర్ చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఫెయిల్యూర్స్ చూసి మళ్ళా ఫ్యాన్స్ కోసం చేసి మళ్ళా ఏంటి అంటే పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తండ్రిని అన్నని కోల్పోయి కూడా అప్పుడు కూడా సినిమాలకి ప్రొడ్యూసర్స్ కి ఏం కాకూడదని చెప్పి మళ్ళా సినిమాలు చేసి మేబీ హీస్ అన్ యాక్టర్. బట్ ఏ పనిలో అయినా డెడికేషన్ ఉండాలి. ఏ పని చేసినా డెడికేషన్ తో చేసే యాక్టర్. నాకైతే ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫన్నీ అండ్ వెరీ కామ్ పర్సన్, మంచి హీరో, డైలాగ్ డెలివరీలో ద బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్. సో గైస్ చాలా టైం అయిపోయింది ఇప్పటికి, చూసారు కదా. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఎన్టీఆర్ సినిమాల్లో ఏమన్నా మూమెంట్స్ మిస్ అయిపోతే కామెంట్స్ లో మీరు మెన్షన్ చేయండి. పాడ్కాస్ట్ లో నెక్స్ట్ ఎవరి మీద చేయాలా, మేము అలా ఎవరి మీద ట్రిప్ అవ్వాలో మీరు చెప్తే దాన్ని బట్టి మేము ట్రిప్ అయిపోతాం. అండ్ ఇంకొకటి, ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. సో ఎక్కువ లైక్స్ వస్తే నెక్స్ట్ పాడ్కాస్ట్ కూడా కొంచెం తొందరగానే రిలీజ్ చేస్తాం అనమాట. యాక్చువల్గా మా ముగ్గురులో ఒక పోల్ ఉంది, సో ఎవరికి వేస్తామో మేము చూస్తాం అన్నమాట. నాకైతే బృందావనం. మైనస్ ఆల్వేస్ అరవింద సమేత వీరరాఘవ. మైనస్ టెంపర్. యా సో గైస్ ఇది అన్నమాట మా ఫీడ్బ్యాక్. సో మీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఇది మేము ఏంటంటే అన్ని పనులు పెట్టుకుని ఓన్లీ సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు, మా వర్క్ మేము చేసుకుంటున్నాం. సాటర్డే సండే సరదాగా రాంగ్ గా మీరు అందరు రూమ్ లో అలా మాట్లాడుకుంటే మీరు అలా మాట్లాడుకుంటాం, బట్ యూట్యూబ్ లో పెట్టుకుంటున్నాం అంతే. సో మా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.